హాయ్ నరసింహ. హాయ్ అన్న, గుడ్ మార్నింగ్ అన్న. ఈరోజు మన ఛానల్ డీటాక్స్ ద్వారా మిమ్మల్ని పరిచయం చేస్తున్నాను. ఓకే అన్న. సో, మీరు అంచెలంచెలుగా ఎదుగుతూ మీ జీవితంలో ఎలా సక్సెస్ అయ్యారు? యాక్చువల్ మీ స్టోరీ ఏంటిది? ఒకసారి మా ఛానల్‌కి చెప్పగలరు? యాక్చువల్లీ నేను వచ్చేసి మా ఓన్ ప్రాపర్ వచ్చానన్న. హ్మ్. మాది ఇంత ముందుకు ఉమ్మడి కుటుంబం ఉన్నప్పుడు మహబూబ్‌నగర్ జిల్లా మాది. హ్మ్. మహబూబ్‌నగర్ జిల్లాలో చిన్న గ్రామ ప్రాంతం మాది. గ్రామం పేరు వచ్చేసి రామరెడ్డిపల్లి విలేజ్, మండల్ వచ్చి మిర్జీలో, తాలూకా వచ్చి కల్లకుర్తి ఉండే మాది ఆ టైంలో. హ్మ్. యాక్చువల్లీ నేను చిన్నగున్నప్పుడు ఏంటంటే, చిన్నగున్నప్పటి నుంచే నాకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానండి. హ్మ్. మాదేంట్లో అంటే మదర్ తరపు నుంచి గానీ, ఫాదర్ తరపు నుంచి ఎలాంటి సపోర్ట్ లేదు. హ్మ్. కాబట్టి నేను స్టడీ అంతా విలేజ్‌లోనే చేశాను. స్టడీ అంటే థర్డ్ వరకు చదివానక్కడ. హ్మ్. థర్డ్ వరకు చదివి అక్కడ చాలా ప్రాబ్లమ్ అంటే లైక్ మనం ఫుడ్ తినడానికి కూడా మనకేం లేకుండే. హ్మ్. కాబట్టి నేనేం చేశానంటే వేరే వాళ్ళ దగ్గర మనం ఎవరైతే అక్కడ రెడ్డీస్ రెడ్డీస్ కానీ, చౌదరీస్ గాని ఉంటారో వాళ్ళ దగ్గర నేను ఒక ₹3000కి 3 ఇయర్స్ పనిచేశాను. హ్మ్. 3 ఇయర్స్ పనిచేసి ఎగ్జాంపుల్ నేనేం చేశానంటే వాళ్ళ పిల్లలు స్టడీకి వేరే విలేజ్‌కెళ్తుండేవాళ్ళు. హ్మ్. వేరే విలేజ్‌కెళ్తే వీళ్ళు స్టడీ చేస్తున్నారు. నేను ఎప్పటికి ఇదేనా అని చెప్పేసి అప్పుడు నాకు 12 ఇయర్స్ ఉండే అన్న. హ్మ్. ఆ టైంలో నేనేం చేశానంటే ఇది కాదు, చదువుకుంటేనే ఏదైనా మనకి లైఫ్ ఉంటదని చెప్పేసి నేను ఇంట్లో చెప్పకుండా మదర్, ఫాదర్‌కి చెప్పకుండా నేను హైదరాబాద్ వచ్చేసాను. హ్మ్. హైదరాబాద్ వచ్చి ఏం చేశానంటే ఏం చేయాలి అన్నది కూడా లాస్ట్‌కి మాకు హైదరాబాద్‌లో ఒక చిన్న ఇల్లుండే పాతది అప్పట్లో. హ్మ్. ఏరియా వచ్చేసి దోమలగూడ, సూరజ్ నగర్ అని ఒక బస్తీ ఉంటది. ఆ! సూరజ్ నగర్ బస్తీ వెల్ఫేర్ అసోసియేషన్‌లో నేను అక్కడ మాకు చిన్న ఒక 30, 40 గజాల ఇల్లుంటది. హ్మ్. షెడ్ టైప్, రేకుల ఇల్లు టైపు. హ్మ్. అది ఏం చేశానంటే అక్కడెళ్తే కూడా ఆ బస్తీ వాళ్ళు కూడా అప్పుడు ఏమన్నారంటే, "లేదు మీది కాదు గానీ ఫాదర్ కూడా లేరు." అది ఇది సపోజ్ అక్కడ కూడా వాళ్ళు కొంచెం ఇబ్బంది పెట్టారు ఫస్ట్‌లో. హ్మ్. ఇబ్బంది పెడితే, "లేదు అట్లా కాదు అన్నీ నేనే చూసుకుంటూనే ఉంటాను. నేనే కడతాను" అవి అని చెప్పేసి క్లియర్‌గా మాట్లాడి వాళ్ళతోని ఒప్పించి నేను అక్కడ ఆ రూమ్‌లో అనేది ఉండడం జరిగింది. హ్మ్. దాని తర్వాత జాబ్ లేదు నాకప్పుడు. హ్మ్. జాబ్ అంటే నేను ఫస్ట్ కొత్తగొచ్చేసాను గదా! హ్మ్. ఏం తెలియదు నాకప్పుడు. హ్మ్. ఆయన చేసాడంటే ఇక పక్క వాళ్ళని అడిగితే, అక్కడ ఉన్న లేడీస్ ఇట్లా కాదు ఎర్లీ మార్నింగ్ ఒక థర్డ్ ఫ్లోర్ వాటర్ తీసుకెళ్ళాలి. హ్మ్. నువ్వు చేయగలుగుతావా అని అడిగారు. హ్మ్. సరే అమ్మ నేనెళ్తాను. ఏ పనైనా ఎళ్తాను. ఎందుకంటే నాకు అప్పుడు ఆ సిట్యుయేషన్ ఏం తెలీదు సిటీలో. హ్మ్. ఈ గల్లీ తప్పితే ఆ గల్లీకెళ్ళని నాకేం తెలీదు. హ్మ్. కాబట్టి ఒక ఆఫీస్‌లో సార్ ఉండే ఆయన థర్డ్ ఫ్లోర్‌కి తాగడానికి ఆయనకి థర్డ్ ఫ్లోర్‌కి మంజీరా వాటర్ హ్మ్. కావాలి ఆ టైంలో. ఆ! ఆయన అన్నాడు, "మా బాబు ₹150 ఇస్తా నాకు ఒక 25 లీటర్స్‌కి 2 థర్డ్ ఫ్లోర్‌కి తీసుకురావాలంటే." సరే సార్ అని ఒప్పేసుకున్నానది. హ్మ్. ఒప్పేసుకున్న తర్వాత నేను అట్లా ఒక 1 ఇయర్ చేశాను. హ్మ్. 1 ఇయర్ తర్వాత ఆయన చేసాడంటే ఆయన ఒక ఎంఎన్‌సి కంపెనీ న్యూమరిక్ పవర్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ అని హ్మ్. అందులో రీజనల్ మేనేజర్ ఉండే యూపీఎస్ ఫీల్డ్ వాళ్ళది. హ్మ్. ఆయన వచ్చేసి "ఏం చేసావు బాబు" అంటే, "లేదు సార్ నేను ఇట్లా బట్టల షాప్‌లో వెళ్తాను డైలీ వేర్‌గా." హ్మ్. ఎప్పుడెళ్తావు అంటే మార్నింగ్ 10కి వెళ్ళి ఈవినింగ్ 10:30, 11 అయితే సీజన్ టైమ్‌లో 12-1 కూడా అవుతుంది ఆ టైంలో. హ్మ్. ఆయనేమన్నా లేదు బాబు ఇదైతే కాదు. ఏం చదవంటే లేదు సార్ నేను థర్డ్ క్లాస్ చదవంటే, థర్డ్ అంటే మా దగ్గర కష్టం. హ్మ్. మాదంతా టెక్నికల్ ఫీల్డ్. వస్తావా అంటే లేదు సార్ నేను ఫస్ట్ ఏదైనా జాయిన్ అవుతానంటే ఆఫీస్ బాయ్‌గా ఆఫర్ చేశాడు. హ్మ్. ఆఫీస్ బాయ్‌గా నేనెళ్ళాను ఫస్ట్ అక్కడికి. హ్మ్. ఎక్కడంటే మా దోమలగూడ నుంచి అరౌండ్ ఒక ఆర్టీసీ ఎక్స్ రోడ్ వరకు 3 కిలోమీటర్స్ ఉంటది. హ్మ్. బై వాక్ ఎళ్ళాను. ఈయన చెప్పంగానే అక్కడ వాళ్ళకి చెప్పేసాను సింధీస్‌కి. అక్కడ ఆర్ఎస్ టెక్స్టైల్స్ అని పాన్ బజార్‌లో ఉంటది. వాళ్ళకి చెప్పాను సార్ నాకు టైమింగ్ కుదరట్లేదు. నేను రావట్లేదని. 1 మంత్ బిఫోరే చెప్పాను వాళ్ళకి. హ్మ్. నేను సడెన్‌గా మానేయలేదు. ఎందుకంటే వాళ్ళు నాకు ఫస్ట్ లైఫ్ ఇచ్చారు కాబట్టి హ్మ్. ఒక 1 మంత్ ఇన్ఫార్మ్ చేశాను. దాని తర్వాత ఇక్కడ జాయిన్ అయినంక వాళ్ళు చెప్పారు. ఇది చేయాలి అది చేయాలి అంటే మామూలుగా ఎళ్లి నేను ఆఫీస్ బాయ్‌గా అక్కడ అమ్మ ఉండే క్లీన్ చేయడానికి. హ్మ్. నా వర్క్ ఏందంటే మార్నింగ్ ఎళ్ళాలి షట్టర్ తీయాలి. తర్వాత టేబుల్స్ అవన్నీ క్లీన్ చేసుకోవాలి. బాస్ రాంగానే బాస్‌కు టీ తీసుకురావాలి. కొంచెం ఆయన స్మోకింగ్ ఎక్కువ చేస్తాడు. స్మోకింగ్ టీ అన్నీ అరేంజ్ చేయాలి. దాని తర్వాత ఏమన్నా ఫైల్స్ గాని, జిరాక్స్ హ్మ్. కానీ ఉంటే వాకబుల్ డిస్టెన్స్ ఎళ్లి తీసుకురావాలి. హ్మ్. తర్వాత అక్కడ ఇంజినీర్స్ గాని, అక్కడ ఎక్కువ అంటే చెన్నై నుంచి, పాండి నుంచి వాళ్ళు హ్మ్. ఐటీ వాళ్ళొచ్చేవారు ఎక్కువ. హ్మ్. ఐటీ ఇంజినీర్స్ గాని, పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు గాని, వాళ్ళొచ్చి వాళ్ళు వర్క్ చేస్తుంటే నాకు లోపటి నుంచి వచ్చేది. చేయాలి నేను నేర్చుకోవాలి. ఎందుకంటే నాకు స్టడీ లేదు. హ్మ్. మళ్ళా గూడా నేనేం చేస్తుంటే, లేదు దీన్ని స్టడీ వల్ల కాదు ఏదైనా చేయాలని జెప్పేసి, నేను చిన్న రిక్వెస్ట్ అడిగానక్కడ బాస్‌ని. హ్మ్. సార్ నేను ఆఫీస్ బాయ్ డ్యూటీ చేసుకుంటేనే, హ్మ్. నేను ప్యారలల్‌గా ఈ ఫీల్డ్‌లో నేను నేర్చుకుంటా అంటే, అతనేమనంటే,
స్టడీ అక్కర్లేదు బాబు దీనికి. హ్మ్. నాలెడ్జ్ కావాలి నీకు. నీకు నాలెడ్జ్ ఉంటే నువ్వేమన్నా చేయగలుగుతావు. హ్మ్. జనరల్ నాలెడ్జ్ ఉంటే పర్వాలేదు కానీ బట్ రైటింగ్ అంటే అక్కడ అన్ని రిపోర్ట్స్ ఇవ్వాలి. హ్మ్. ఎంఎన్‌సి కంపెనీ కాబట్టి అవును. కంపల్సరీ ఏదున్నా కంపల్సరీ రిపోర్ట్ ఇవ్వాలి. ఇన్‌స్టలేషన్‌కైనా రిపోర్ట్ ఇవ్వాలి. సర్వీస్ కాలనీలో రిపోర్ట్ ఇవ్వాలి. బ్యాటరీ మెయింటెనెన్స్‌కెళ్ళినా ఎందుకంటే అన్నీ పెద్ద పెద్ద ఆఫీసులవి. సాఫ్ట్‌వేర్ కంపెనీలు, తర్వాత బ్యాంక్స్, బ్యాంక్ సెక్టార్స్, ఏటీఎం సెక్టార్స్. కాబట్టి మనం కంపల్సరీ ఎళ్ళినప్పుడు అక్కడ ఏదైతే ఎదుట వాళ్ళు ఉంటారో, వాళ్ళకి ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే రిపోర్ట్ పరంగానే ఇవ్వాలి వాళ్ళకి. హ్మ్. మనం మామూలుగా చెప్తా కదా! రైటింగ్‌లో విత్ అవును. మాన్యువల్ ఇవ్వాల్సొస్తుంది. కాబట్టి నేను ఆలోచించాను. సార్ నేను చేస్తానంటే మనకేమన్నాడు ఆపర్చునిటీ ఇచ్చేసాడు. హ్మ్. నీ ఓన్‌గా నీకు ఇంట్రెస్ట్ ఉంది. నువ్వు నేర్చుకో తర్వాత స్టడీ చూద్దాం అని చెప్పేసి మెల్లగా ఒక ఇంజినీర్‌కి నాకు అటాచ్ చేశాడు. హ్మ్. ఈ ఆఫీస్ బయట చేసుకుంటానే ఖాళీగా ఉన్న టైంలో ఎవరైతే ఇంజినీర్ వచ్చి మనకు మదర్ బోర్డ్స్ ఉంటాయి అక్కడ. హ్మ్. పీసీబీ లెవెల్స్‌లో ఉంటాయి అవి. ఆయనొచ్చేసి ఈ బోర్డ్ రిపేర్ చేసుకొని ఎళ్లి చూడడం, ఆయనకి హెల్ప్ చేయడం. అట్లాంటప్పుడు మనకు ఒక ఇంజినీర్ ఉండే సీనియర్ వెంకటేశ్వర్లు అని ఉండే. హ్మ్. ఆయన ఉండి "ఏంటి నరసింహ ఏం పని లేదంటే" "లేదు సార్" అంటే "ఏం లేదు ఖాళీగా ఉన్నాం" అంటే ఆయన ఫస్ట్‌లో ఏం చేసేవాడు కొంచెం పక్కకు కూర్చోబెట్టేవాడు. హ్మ్. తర్వాత నాకు ఇంట్రెస్ట్ ఉంది సార్ నేను ఇట్లా నేర్చుకోగలుగుతా అంటే, సరే అమ్మ ఓన్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నేను కూడా వద్దని రా కూర్చో అని చెప్పేసి అని స్టార్టింగ్ లెవెల్ నేర్పించాడు. ఫస్ట్ బ్యాటరీ అంటే ఏంటి? హ్మ్. బ్యాటరీ ఎంత వోల్ట్స్ ఉంటది? హ్మ్. బ్యాటరీని ఎలా చెక్ చేయాలి? హ్మ్. ఫస్ట్ గ్రౌండ్ వర్క్ నేర్పించాడు. హ్మ్. గ్రౌండ్ వర్క్ అసలు బ్యాటరీ అంటే ఏంది? బ్యాటరీ ఎలా చెక్ చేయాలి? 12 వోల్ట్స్ అంటే ఏంది? 24 వోల్ట్స్ అంటే 36 వోల్ట్స్ అంటే ఏంది? దానికి సంబంధించి కొంచెం గ్రోత్ నేర్పించాడు నాకు. తర్వాత ఫీల్డ్‌లకు తీసుకెళ్లారు. ఫీల్డ్‌లోకి తీసుకెళ్లారంటే కొంచెం నాకు హెల్ప్ చేయడం అయిపోయింది. ఆ ఇంజినీర్‌కి అప్పుడే ఏమైతుందంటే, అప్పుడే అదే టైంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, మన అప్పుడు ఆంధ్రప్రదేశ్ సీఎం ఉండే అతను. అవును. అప్పుడేందంటే వాళ్ళు ఈ-సేవ అని తీసుకొచ్చారు ఒక ప్రోడక్ట్. హ్మ్. అది ఒక మన ఎలక్ట్రిసిటీ బిల్ కట్టేదామని ఆ! ఈ-సేవ సెంటర్స్ ఓపెన్ అయ్యాయి. అప్పుడు మా కంపెనీకి ఆర్డర్ వచ్చింది అది న్యూమరిక్. హ్మ్. అప్పుడేం చేశారంటే వీళ్ళు ఈ-సేవ సెంటర్‌లో మొత్తం సిస్టమ్ వచ్చినాయి కాబట్టి, అప్పుడేమన్నారంటే ఇవన్నిటికి సప్లై చేయాలని మాకు ఆల్రెడీ ఆర్డర్ తీసుకున్నారు. డిస్పాచ్ చేయాలి మెటీరియల్. హ్మ్. ఫస్ట్ ఏం చేశారు అక్కడ సింగిల్ బ్యాటరీ ఉంటుంది. హ్మ్. సింగిల్ బ్యాటరీ అంటే 3 బ్యాటరీస్ కలిపి ఒక సింగిల్ యూనిట్ చేశారు దాన్ని. హ్మ్. 12 వోల్ట్స్‌ని 3 చేశారు. 36 వోల్ట్ చేసి ఒక ఆన్‌లైన్ యూపీఎస్ ఇచ్చారు. హ్మ్. ఇన్ని కంప్యూటర్స్‌కి ఇన్ని కావాలని. ఫస్ట్ డిస్పాచ్ ఇచ్చారు నాకంతా రంగారెడ్డి డిస్ట్రిక్ట్. హ్మ్. డిస్పాచ్‌తో పాటు ఎంకటే మన అప్పుడేందంటే అప్పుడు మొబైల్ లేదు. పేజర్ ఉంది. హ్మ్. రైట్. పేజర్ ఉండే మా ఇంజినీర్ దగ్గర. హ్మ్. ఆయన ఏం చేశాడంటే నువ్వు ప్రతి చోట వెళ్ళినప్పుడు నరసింహ కంపల్సరీ స్కూల్‌లో గవర్నమెంట్ ఏదైతే ఈ-సేవస్ ఉన్నాయో, ఈ-సేవలో కంపల్సరీ ఫోన్స్ ఉంటాయి. అప్పుడే టాటా ఫోన్ వచ్చింది. హ్మ్. అక్కడి నుంచి ఏం లేదు నీకేమైనా డౌట్ ఉంటే నాకు ఇమ్మీడియేట్ పేజర్‌కి మెసేజ్ ఇచ్చేయి. నేను వెంటనే కాల్ చేస్తా అక్కడికి అని చెప్పేసి ప్రతి ఒక్కసారి ఆయనకు సపోర్ట్ చేశాడు. ఆ డెలివరీ ఇష్యూస్ నేను ఖచ్చితంగా డిస్పాచ్ చేసి వచ్చిన. అన్ని పాయింట్ టు పాయింట్ తీసుకొని రిపోర్ట్, సిగ్నేచర్ అన్నీ. దాని తర్వాత ఈ ఇంజినీర్‌కు సపోర్ట్‌గా టెక్నీషియన్ కావాలాయన. హ్మ్. అన్నీ ఆయన చేయలేడు. అక్కడెళ్ళి ఆ 3 బ్యాటరీలు తీసి క్యాబినెట్‌లో ఫిట్ చేసి, మళ్ళా యూపీఎస్ ఇన్‌స్టాల్ చేయాలంటే ఆయనకి సపోర్ట్ కావాలి. హ్మ్. ఆయన ఏం చేశాడు, వేరే ఏదో టెక్నీషియన్ అంటే మా బాస్ చెప్పాడు, "లేదు నరసింహ బాగా చేస్తున్నాడు. ఇంట్రెస్ట్ ఉంది. హ్మ్. నాకు ఈ అబ్బాయే కావాలని" చెప్పేసి నన్ను సపోర్ట్‌గా తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే దగ్గర ఉండి ఆయన జస్ట్ ఇట్లా కూర్చొని నాకు నేర్పించేవాడు. హ్మ్. "నీకు ఇంట్రెస్ట్ ఉందా?" అంటే ఉంది అన్నాను. "ఇంట్రెస్ట్ ఉంటే చెయ్యి. లేదంటే నేను ఇబ్బంది పెడుతుంటే లేదు సార్ నాకు వర్క్ నేర్చుకోవాలని" చెప్పి ఆయనని కూర్చోబెట్టి నేను చేసేవాడిని. హ్మ్. ఫస్ట్‌లో నేను పొరపాటు చేశాను. అంటే మనకు ఐడియా లేదు గదా! హ్మ్. కాబట్టి ఆయన చూసి నన్ను చూస్తున్నాడు. నేను ఎలా చేస్తున్నానని ఆయన నన్ను అబ్జర్వ్ చేస్తున్నాడు. దానికెళ్ళి ఏం చేశాడంటే అబ్జర్వ్ చేసుకుంటా లేదు నరసింహ ఇలా గాదు ఇలా ఇట్లా చెక్ చేసుకొని మళ్ళా మీటర్ పెట్టాలి. నీకేదైనా డౌట్ ఉంటే ఫస్ట్ మీటర్ పెట్టి చెక్ చేసుకుంటే ప్లస్ మైనస్ కరెక్ట్ ఉండుంటే దాని తర్వాత నువ్వు కనెక్ట్ చేసుకోవాలి యూపీఎస్. యూపీఎస్ కనెక్ట్ చేసి నేను బ్యాటరీలు కనెక్ట్ చేసినాక యూపీఎస్ ఫైనల్‌గా ఆయనే ఆన్ చేసేవాడు. హ్మ్. యూపీఎస్ ఆన్ చేసి అన్ని చెక్ చేసేటప్పుడు అప్పుడు నేను చేసింది ఆయన అబ్జర్వ్ చేసేవాడు. ఆయన చేసేటప్పుడు నేను అబ్జర్వ్ చేస్తుండే. హ్మ్. నేను ఈ వర్క్ చేశాను. నేర్చుకోవటానికి. నేను ఈ వర్క్ చేశాను. నెక్స్ట్ ఆ వర్క్ ఎలా నేర్చుకోవాలి? మనకు ఏ ఏం సర్టిఫికేట్ లేదు కదా సార్ మనం. అవును. ఫిజికల్‌గా నేర్చుకుంటున్నాము. హ్మ్. కాబట్టి ఆయన ఏం చెక్ చేస్తున్నాడు? ఆ మల్టీమీటర్‌లో ఎంత వోల్ట్స్ వస్తుంది? హ్మ్. ఆ మల్టీమీటర్‌లో ఏసీ పెడుతున్నాడా? డీసీ పెడుతున్నాడా? హ్మ్. అంటే అది డిఫరెంట్ ఉంటది. అవుట్‌పుట్ చెక్ చేసేటప్పుడు ఏసీలో చూడాలి. హ్మ్. బ్యాటరీ చెక్ చేసేటప్పుడు డీసీలో చూడాలి. హ్మ్. ఆ 2 కన్‌ఫ్యూజ్. ఒకవేళ మల్టీమీటర్ రివర్స్ పెట్టామంటే మీటర్ కాలిపోతుంది. హ్మ్. అది ఎంఎన్‌సి కంపెనీ కాబట్టి ఎక్కువ ఇయ్యరు. అందుకని జాగ్రత్తగా చూసుకొని చేయాలని 1, 2 సార్లు తిరగాలి. హ్మ్.
అట్లా దాదాపు ఒక 20 సెంటర్‌లో హ్మ్. మేమిద్దరం చేసి ఫైనల్‌గా అదయిపోయింది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ నెక్స్ట్‌లో జిల్లా పరిషత్ హై స్కూల్స్ అని వచ్చింది. రెసిడెన్షియల్ స్కూల్స్ హ్మ్. ప్లస్ గ్రామ పంచాయతీకి రెండిటికి. సేమ్ ఇది కూడా అట్లనే జరిగింది. సేమ్ అన్ని. దాని తర్వాత మళ్ళా ప్రైమరీ హెల్త్ సెంటర్స్. హ్మ్. టోటల్ అప్పుడు ఆంధ్రప్రదేశ్ టోటల్ కంటే డిస్ట్రిక్ట్ వైజ్ ఇచ్చారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌కి ఒకటి, ఇక్కడ మన లోకల్ ఒకటి. నన్నంతా ఇక్కడ హైదరాబాద్‌కు సింగిల్ టెక్నీషియన్‌గా పంపించారు. సీనియర్ ఇంజినీర్‌ని కట్ చేసేసారు. హ్మ్. ఈ వర్క్‌కి ఈ నరసింహ చేయగలడు. హ్మ్. ఈ సేవ అయిపోయిన వెంటనే హ్మ్. గవర్నమెంట్ హెల్త్ సెంటర్, ప్రైమరీ హెల్త్ సెంటర్, గర్వాస్ హాస్పిటల్స్ అవి. దాని తర్వాత జిల్లా పరిషత్ హై స్కూల్స్, రెసిడెన్షియల్ ప్లస్ డే స్కూల్స్‌కి. దాని తర్వాత ఇక మళ్ళీ తీసుకెళ్ళి బ్యాంక్ షట్టర్లు వేసేసారు. హ్మ్. బ్యాటరీలో మెయింటైన్ చేయడం, డిస్టిల్ వాటర్ పోయడం. అంటే ఒక్క నిమిషం నరసింహ గారు. మీ సాలరీ ఎంతుండేదప్పుడు? సాలరీ నాకు స్టార్టింగ్ వచ్చి రూ. 800. నేను ఆఫీస్ 800. బాయ్ జాయిన్ అయినప్పుడు రూ. 800 ఇచ్చారు. హ్మ్. దాని తర్వాత 6 మంత్స్ తర్వాత నేను 6 మంత్స్ వాకబుల్ వచ్చాను. నాకు ఒక 5 కిలోమీటర్స్ ఉంటది. హ్మ్. దోమలగూడ సూరజ్ నగర్ నుంచి నాకు ఆర్టీసీ క్రాస్ రోడ్ రావాలంటే 5 కిలోమీటర్స్ బై వాకే వచ్చేవాడిని నేను. హ్మ్. దాని తర్వాత నాకేం చేశారంటే బస్ పాస్ అలవెన్స్ ఇచ్చారు. హుహు. అప్పుడు నార్మల్ ఆర్డినరీ బస్ ఉంటుండే. హ్మ్. ఆర్డినరీ బస్ రూ. 280, హ్మ్. మెట్రో ఎక్స్‌ప్రెస్ అయితే రూ. 450. హ్మ్. ఫస్ట్ ఆర్డినరీ బస్సు పాస్ నాకు అలౌ చేశారు. హ్మ్. ఆ బస్ పాస్ తీసుకొని 2 మంత్స్ తర్వాత నేనేం చేశానంటే, బస్ పాస్ వర్కౌట్ అవ్వట్లేదని ఆ డబ్బులతోటి సైకిల్ కొనుక్కున్నాను. హ్మ్. అంటే మార్నింగ్ గూడా నాకు ఇబ్బంది. ఇప్పుడు బస్ దగ్గరికెళ్ళాలంటే మళ్ళా 2 కిలోమీటర్స్ నడవాలి. హ్మ్. అలా అని చేసి 2 మంత్స్ ఏదైతే బస్ పాస్ అమౌంట్ ఉందో అది సెపరేట్‌గా పెట్టుకొని దాని తర్వాత ఒకటి హీరో సైకిల్ కొనేసాను ఎర్లీ సైకిల్. మార్నింగ్. ఆ! ఓన్‌గా సైకిల్ కొనుక్కున్నారు. ఓన్‌గా సైకిల్ కొనుక్కొని అది తీసుకొని డైలీ మార్నింగ్ రావడం, ఈవినింగ్ రావడం. తర్వాత నేను ఎక్కడైతే స్కూల్స్‌కెళ్ళేటప్పుడు నాకేమనిపించిందంటే, హ్మ్. ఒక ఫిఫ్త్ క్లాస్ అబ్బాయి గూడా ఏదైనా రాయమంటే రాస్తున్నాడు. హ్మ్. నాకక్కడ కొంచెం సేమ్‌గా ఫీల్ అయ్యాను నేను రిపోర్ట్ రాయాలంటే. రాయడానికి రావట్లేదు హ్మ్. నాకు. ఆ టైంలో ఏం చేశానంటే నాకు, మా ఇంటి దగ్గర ఒక స్కూల్ ఉంది అశోక్ నగర్‌లో. హ్మ్. పీపుల్స్ హై స్కూల్ అని ఉంది. హ్మ్. దాంట్లో డే స్కూల్ ఉంది, నైట్ స్కూల్ ఉంది. హ్మ్. నైట్ స్కూల్ ఏం చేశానంటే, ఇది కాదు నాకు మినిమమ్ రిపోర్ట్ రాయడానికి రావాలని చెప్పేసి, హ్మ్. నేను సార్‌కి ఒక 6 మంత్స్ ఎక్స్‌క్యూజ్ చేశాను. సార్ నేను ఏదున్నా గాని ఫీల్డ్‌లో ఎళ్ళను. నాకు ఆఫీస్ వర్క్ ఇవ్వండి టెక్నీషియన్‌గా లోకల్‌లో. 10 టు ఈవినింగ్ 6 వరకు ఇవ్వండి అంటే, ఎందుకు అని అడిగాడు. లేదు సార్ నేను ఇట్లా నాకు రిపోర్ట్ రావడం కష్టమవుతుంది. హ్మ్. నాకు నైట్ స్కూల్ ఉంది. నేను జాయిన్ అవుతాను అని చెప్పాను. హ్మ్. వెరీ గుడ్ నువ్వు తీసుకున్న స్టెప్ బావుంది. హ్మ్. కంపల్సరీ నువ్వు కంటిన్యూ చెయ్యి అని చెప్పేసి ఆయన ఓన్‌గా వచ్చి స్కూల్‌లో మాట్లాడి నాకు యాక్చువల్లీ బర్త్ సర్టిఫికేట్ లేకుండే. హ్మ్. బర్త్ సర్టిఫికేట్ మాకెక్కడో మిస్ అయింది అప్పుడు 2001లో వర్షాలొచ్చాయి. ఆ వర్షాల్లో బర్త్ సర్టిఫికేట్ థర్డ్ క్లాస్ ఏవైతే చదువుకున్నా అవన్నీ పోయినాయి. మళ్ళీ ఫ్రెష్‌గా ఎళ్లి మళ్ళీ బర్త్ సర్టిఫికేట్ తీపిచ్చి స్కూల్‌లో జాయిన్ చేసి మార్నింగ్ 9:30 టు 6:00 వరకు నేను ఆఫీస్‌కెళ్తుండే. హ్మ్. 6:30కి నేను నైట్ స్కూల్‌కొచ్చేస్తుండే. హ్మ్. 6:30 నుంచి 9:30 వరకు స్కూల్ టైమ్ ఈవినింగ్. అట్లా నేను 10థ్ క్లాస్ కంప్లీట్ చేశానన్నక్కడ. 10థ్ క్లాస్. 10థ్ క్లాస్ కంప్లీట్ చేశాను. 10థ్ క్లాస్ అయిపోయిన వెంటనే టెక్నీషియన్‌గా ప్రమోట్ చేశారు నాకు. హ్మ్. అంటే అది టెక్నీషియన్ ఏందంటే తెలుగు మీడియం కాకుండా ఇంగ్లీష్ మీడియంలో వెళ్ళాను నేను. హ్మ్. 10థ్ క్లాస్ వరకి. ఇంగ్లీష్ మీడియం వెళ్ళినంక మళ్ళీ కస్టమర్‌తో, క్లయింట్‌తోటి మాట్లాడాలంటే కొంచెం హ్మ్. ఇబ్బందవుతుంది. దాని తర్వాత ఏం చేశానంటే మళ్ళీ నాకు ఆపోజిట్‌లోనే స్పోకెన్ ఇంగ్లీష్ ఉంది. హ్మ్. ఒక 6 మంత్స్ స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడాను. అంటే ఎళ్ళాను. అక్కడెళ్ళి మాట్లాడి సార్ ఇట్లా ఏందంటే, రండి బాబు ఎంట్రన్స్ చూసి నేర్పిస్తానని చెప్పేసి అక్కడ తీసుకెళ్ళి అక్కడ ఒక 1 ఇయర్ నేర్చుకున్నాను. 1 ఇయర్ నేర్చుకున్నాక నాకు మళ్ళీ ఏం చేశారంటే అక్కడ నుంచి డిస్ట్రిక్ట్‌లలో ఏశారు. హ్మ్. వేరే అబ్బాయి ఉండే రవి అని. హ్మ్. అతన్ని అక్కడ ఆంధ్ర సైడ్ పంపిస్తే అక్కడే వెళ్ళిపోతున్నాడు ఆయన చేయట్లేదు. హ్మ్. అప్పుడు ఏం చేశానంటే ఇక్కడ లోకల్ ఏదైతే మనకి డిస్ట్రిక్ట్‌లో మహబూబ్‌నగర్, కల్లకుర్తి హ్మ్. ప్లస్ జడ్చర్ల ఈ ప్రాంతాలన్నీ హ్మ్. ఆ అబ్బాయినేశారు. హ్మ్. నన్ను తీసుకెళ్ళి అక్కడ వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, హ్మ్. తర్వాత తిరుపతి, నెల్లూరు, హ్మ్. అనంతపూరు అదంతా అక్కడ ఏటీఎమ్స్ గాని, ఏటీఎమ్స్‌లో బ్యాటరీ రీప్లేస్‌మెంట్ చేసేవాళ్ళు. హ్మ్. హ్మ్. అక్కడేశారు. దాని తర్వాత అవన్నీ కంప్లీట్ చేసి ఒక 1 వీక్ ఇక్కడ ఉంటుంటే, 2 వీక్స్ అక్కడ ఉంటుండే. హ్మ్. దాని తర్వాత ఇక్కడికొచ్చినాక మళ్ళా హ్మ్. ఇక 2003లో ఏం చేశాడంటే బాసు రిజైన్ చేశాడు ఆఫీస్. హ్మ్. రిజైన్ చేసినాక నేను కంటిన్యూ అవుతున్నాను. హ్మ్. మళ్ళీ ఫోన్ చేసి లేదు నేను ఇట్లా ఓన్లీ స్టార్ట్ చేస్తాను నువ్వు రాగలుగుతావా అంటే, సరే సార్ వస్తా అని చెప్పాను. బట్ అక్కడ నాది ఎంఎన్‌సీ కంపెనీ కదా సార్ మరి ఇక్కడ పీఎఫ్, ఈఎఫ్, కెరియర్ అంతా పర్మనెంట్ అయితే బాగుంటదంటే, లేదు దానికన్నా ఓన్ చేసుకుంటే నువ్వు
బిజినెస్ మైండ్ నీకు పెరుగుతుంది. హ్మ్. కంపల్సరీ నువ్వు బిజినెస్‌కి రా. ఎంఎన్‌సీ కంపెనీలో ఎన్ని రోజులున్నా నీకు 100 ఇచ్చే దగ్గర నీకు 200 ఇస్తారు. హ్మ్. ఆ బిజినెస్ అనేది ఎట్లా ఉంటదంటే, హ్మ్. ఇవాళ నువ్వు బిజినెస్ చేసినావంటే రూ. 100 దగ్గర నీకు రూ. 1000 కూడా రావచ్చు. హ్మ్. నీ ఓన్ అసెట్ ఉంటుంది. తర్వాత హ్మ్. నీ ఓన్ ఇగ ఎట్లా అంటే నువ్వు ఏది మోటివేట్ చేసినా చేసేది. మోటివేట్ చేసుకొని ఏది చేసుకున్నా నువ్వు హ్మ్. ప్రమోషన్ చేయాలి. నువ్వు డైరెక్ట్‌గా నువ్వు ఓన్‌గా కస్టమర్‌కి ఏదైనా చేయాలంటే హ్మ్. నీ ఓన్‌గా ఉంటే నువ్వు డిసిషన్ తీసుకోగలుగుతావు. హ్మ్. ఎంఎన్‌సీ కంపెనీలో ఎట్లా ఉంటుందంటే స్టెప్ బై స్టెప్ ఉంటుంది. హ్మ్. నువ్వేం డిసిషన్ తీసుకోలేవు అని చెప్పి నన్ను పిలిచాడు. హ్మ్. పిలిచినాక నేనేం చేసినా అంటే హ్మ్. ఒక 4 ఇయర్స్ పనిచేశాను అతని దగ్గర. హ్మ్. 2004 నుంచి హ్మ్. 2011 వరకు నేను అక్కడ జాబ్ చేశాను. హుహు. నాకు నేను అక్కడ సర్వీసింగ్ హెడ్‌గా ఉంటుండే. నాకింద ఒక నలుగురు పిల్లలు బ్యాటరీ మెయింటెనెన్స్ గాని, సర్వీస్ గర్ల్స్ గాని ఏదైనా ఉంటుండే. దాని తర్వాత మార్కెటింగ్‌గా మాకు వేణు సార్ అని వరంగల్ నుంచి హ్మ్. సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా వచ్చాడు. హ్మ్. సేల్స్ పర్సన్ కావాలంటే అక్కడ వేరే డీలర్ ద్వారా మాట్లాడి హ్మ్. బైషెట్టు వేణుకుమార్ అని వరంగల్ నుంచి హైదరాబాద్ వరకు పిలిపించుకున్నాడు మా బాస్. హ్మ్. నాకప్పుడు టచ్ లేదు ఆ సారు. హ్మ్. అట్లనే మా ఇద్దరికి అండర్‌స్టాండింగ్ అయ్యి ఆయన సేల్స్ నేను సర్వీస్ అట్లా అని చెప్పేసి బ్యాటరీ ఫీల్ అనేది చాలా హెవీ వెయిట్ ఉంటది. హ్మ్. ఆ వెయిట్ వల్ల ఎవ్వరు చక్కగా ఉండట్లే పిల్లలు. హ్మ్. బ్యాటరీ లిఫ్ట్ చేయాలి, వాటర్ పోయాలి, యాసిడ్ ఉంటది. చెయ్యి ఒక రోజు దాకా ఒక రోజు చేంజెస్ ఉంటే లాస్ట్‌కొచ్చేవరకు పిల్లలందరూ మానేశారు. హ్మ్. ఒక ఇద్దరు ముగ్గురున్నారు కొత్త వాళ్ళు తెలియగానే ఆ టైంలో మేము సేల్స్ సర్వీస్ నేను సర్వీస్ ఆయన సేల్స్. హ్మ్. ఇద్దరం కలిసి సాయంత్రం కాగానే బ్యాటరీలో వాటర్ పోసి, యాసిడ్ పోసి ఎందుకంటే నెక్స్ట్ ఆయన ఆర్డర్‌లు తెచ్చుకునేవాడు ఇవాళ మార్నింగ్. హ్మ్. నేనేమో సర్వీస్ చూసేవాడిని. లేదు నరసింహ రేపు మార్నింగ్ బ్యాటరీలు ఆర్డర్ ఉన్నాయి పెట్టాలి. అబ్బాయిలు అంటే మళ్ళీ జాబ్ 6:00 అయిపోగానే హ్మ్. మళ్ళొచ్చి ఇద్దరం బ్యాటరీలు ఓపెన్ చేసి అప్పుడు డ్రై బ్యాటరీస్ వస్తున్నాయి. ఇట్లా కంపెనీ చార్జెస్ ఇవ్వకపోతుండే. ఓకే. బ్యాటరీ డ్రై వస్తుండే. ఆ బ్యాటరీ ఏదైతే ఓపెన్ చేసి ఫస్ట్ 4 అవర్స్ కూలింగ్ పెట్టాలి. హ్మ్. కూలింగ్ వెంటనే యాసిడ్ పోసినా కూడా ఇమ్మీడియేట్ ఛార్జింగ్ పెట్టలేమండి. హ్మ్. ఎందుకంటే హీట్ అయిపోతది బ్యాటరీ. హ్మ్. యాసిడ్ పోంగానే ప్లేట్స్ అన్నీ హీట్ అయిపోతాయి. వెంటనే చార్జ్ పెట్టామనుకోండి అది ప్లేట్ హార్డ్ అయిపోయి బ్యాటరీ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఫస్ట్ యాసిడ్ పోసి మినిమమ్ 2, 3 అవర్స్ కూలింగ్ పెట్టాలి. ఓకే. కూలింగ్ పెట్టినంకనే మళ్ళా కంపల్సరీ ఐఎఫ్‌సి అంటారు. హ్మ్. ఇనిషియల్ ఛార్జింగ్ ఏదైతే అయిందో అది ఐఎఫ్‌సి అంటారు. అది కంపల్సరీ 12-13 అవర్స్ పెట్టాలి. హ్మ్. అప్పుడే మనకు గ్రావిటీ వస్తుంది. హ్మ్. వోల్టేజ్ వస్తుంది బ్యాటరీ. అంటే స్టోర్ అవుద్ది. పవర్ స్టోర్ అవుద్ది. పవర్ స్టోరేజ్ అవుతుంది. ఓకే. కాబట్టి మేము 4:00 అట్లా వాటర్ పోసి 8, 9 వరకు ఆఫ్ చేసేసి హ్మ్. మళ్ళా 9:00 ఒక 8 బ్యాటరీలు మినిమమ్ పెడుతుంది హ్మ్. ఛార్జింగ్. హ్మ్. 8 బ్యాటరీలు ఛార్జింగ్ పెట్టినాక మళ్ళా ఎర్లీ మార్నింగ్ మళ్ళా 10:00, 9:00 ఆఫ్ చేస్తే హ్మ్. అప్పటి వరకు ఛార్జ్ అయ్యి మళ్ళీ ఎక్కడికక్కడ డిస్పాచ్ చేస్తున్నాం కస్టమర్. ఓకే. అట్లా మాకు లైక్ నేను అప్పటి నుంచైనా వేణు సార్ అనే పిలుస్తాను. హ్మ్. నాకన్నా ఏజ్‌లో పెద్ద. బట్ పోస్ట్‌లో కూడా పెద్ద కాబట్టి నేను వేణు సార్ అన్నమాట. అట్లా మా ఇద్దరికి ఫ్రెండ్‌షిప్ అయింది. ఫ్రెండ్‌షిప్ అయిపోయింది. హ్మ్. ఫ్రెండ్‌షిప్ అయిపోయింది. ప్లస్ అండర్‌స్టాండింగ్ మెయిన్. హ్మ్. ఫ్రెండ్‌షిప్ అనే కాదు. ఆయన ఏజ్ పెద్ద కాబట్టి నేను ఎప్పుడైనా సార్ అని పిలుస్తా. హ్మ్. మా ఇద్దరికి ఎట్లా కుదిరిందంటే ఆయన సేల్స్ నేను సర్వీసు. హ్మ్. అదన్నీ ఉంది చేసి బాస్ రాకున్నా గానీ మేమిద్దరం మేనేజ్ చేసేవాళ్ళం ఆఫీస్. హ్మ్. సుఖ్యామ్ పవర్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ అని మారేడుపల్లిలో ఉండే ఆఫీస్. ఓకే. అదొచ్చేసి 2003లో ఇక్కడ హైదరాబాద్‌లో ఇంట్రొడక్షన్ అయింది. హ్మ్. అంతకుముందు ఉంది. కానీ అవేర్‌నెస్ లేదు. హ్మ్. ఆ కంపెనీ అనేది జనాలకు అడ్వర్టైజ్‌మెంట్ లేదు. హ్మ్. మేమొచ్చాక డిస్ట్రిబ్యూటర్‌షిప్ తీసుకొని దాంతో పాటు ఇక్కడ ఏవైతే బ్రాంచ్ హెడ్ ప్రసాద్ సార్ ఉండే. కర్నూల్ ప్రసాద్ అని ఉండే. హ్మ్. ప్లస్ అలాగనే వాళ్ళ అల్లుడుండే హ్మ్. రవికృష్ణ సార్ అని హ్మ్. సేల్స్ మేనేజర్. ఈళ్ళందరికెళ్ళి ఎక్స్‌ప్లెయిన్ చేసాం. సార్ ఇట్లా గాదు, ఇట్లా గాదు. బ్రాండింగ్ అనేది అవేర్‌నెస్ కావాలి హ్మ్. అని చెప్పేసి మేము ప్రతి షాప్‌కి బోర్డ్ పెట్టేసాం. హ్మ్. సుఖ్యామ్. పాన్ షాప్‌కి, బ్యాటరీ షాప్‌కి ఏది మీకు మార్కెటింగ్. మార్కెట్‌లోకెళ్ళి హ్మ్. మార్కెట్‌లోకెళ్ళి ఎవరైతే ఉన్నారో సార్ నీకు బోర్డ్ కావాలా? ఏంటి సుఖ్యామ్ అనేది ఏంటంటే ఇన్వర్టర్. ఇన్వర్టర్ అంటే చాలా మందికి తెలీదప్పుడు. హ్మ్. అవును. ఇన్వర్టర్ కాదండి బ్యాటరీది. మీకు కరెంట్ పోయినప్పుడు ఇట్లా ఇన్వర్టర్ కావాలంటే వాళ్ళ పైన పెద్దగా సుఖ్యామ్. హ్మ్. కింద వాళ్ళ షాప్ పేరు, ఫోన్ నంబర్. జనాలెళ్లి బాబు ఈ బోర్డ్ ఏందంటే అది కూడా తెలియదు వాళ్ళకి ఏందనేది. అవును. సరే పలానా వాళ్ళు షాప్ నంబర్ ఇచ్చారు. మీరెళ్లి కనుక్కోండి. అట్లా ఇన్వర్టర్ ఫీల్డ్‌లోనే సుఖాందార్ చాలా అడ్వర్టైజ్‌మెంట్ అయింది. ఓకే. అట్లా చేసి మేము ఒక 10 ఇయర్స్, 15 ఇయర్స్ చేసినాక బాస్‌కి కొంచెం హెల్త్ బాలేకుండే. హ్మ్. హెల్త్ బాలేదు. ఆయన పర్సనల్ అవన్నీ ఇంట్రొడక్షన్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వెంట పడేసి వాళ్ళు మమ్మల్ని టార్చర్ చేయబెట్టారు. హ్మ్. ఏమని మీదేనా షాపు మీరు లేకపోతే మేము నడిపియగలుగుతాం అంటే ఒకరోజు బాస్ వచ్చి నన్ను సీరియస్ అయితే నేను అన్నా సార్ నేను చేయలేను.
నన్ను 12 ఇయర్స్ నుంచి మీరు చూస్తున్నారు. మీరు ఇట్లా చేస్తే కరెక్ట్ కాదు సార్ నేను అని చెప్పి నేను ఇమ్మీడియేట్ అదే రోజు వెళ్ళి ఆఫీస్‌కి సంబంధించి ఏమన్నా హ్యాండ్ ఓవర్ చేశాను. సార్ నేను రాలేను. నా వల్ల కాదని చెప్పేసి ఇచ్చేసి నేను వచ్చేసాను. వచ్చేసినాక అదే విధంగా నా నా వర్కంతా ఏదైతే వేణు సార్ అని చెప్పాను కదా! ఆ! ఆ పర్సన్ మీద పడుతుంది ఎఫెక్ట్. హ్మ్. ఆయన సేల్స్ పర్సన్, నేను సర్వీస్. బాస్ రాకున్నా, పిల్లలు రాకున్నా మేమిద్దరం మేనేజ్ చేసి మేము చేసాము. హ్మ్. కాబట్టి ఆయన మమ్మల్ని ఎప్పుడైతే నన్ను ఏదైతే వేరే వాళ్ళ థర్డ్ పర్సన్ పార్టీ తీసుకొని మనం ఏదైతే మనం టార్చర్ చేశారో నేను రిజైన్ చేశాను. నేను రాను సార్. ఈ జాబ్, ఈ వర్క్ అంతా ఏం చేసింది వేణు సార్ పైన వాడి వరకు ఆయన నేను ఉండను నరసింహ నా వల్ల అవుతుంది నేను రిజైన్ చేశాను. ఏది ఉన్నా సార్ హ్యాండ్ అవుట్ చేసిరండి. హ్మ్. ఇప్పుడు మనం ఇన్ని రోజులు కష్టపడ్డది హ్మ్. నేమ్ గురించే. హ్మ్. ప్లస్ ఆయన కూడా మంచి అతనే. కానీ వాళ్ళ ఫ్యామిలీ అయితే ఎవరైతే ఎంటర్ అయ్యారో వాళ్ళకి మనం ఉండడం ఇష్టం లేదు. కాబట్టి మనకు కూడా ఆయన జాబ్ ఇచ్చింది కాబట్టి మనం ఆయన ద్రోహం చేయొద్దు. ఏదున్నా మొత్తం హ్యాండ్ అవుట్ చేయండి. సరే నరసింహ నేను నా ప్రాపర్ వరంగల్ కదా నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపోతుంటే నేను చెప్పాను సార్ మనం ఇక్కడ ఇన్ని రోజులు 10 సంవత్సరాలు కష్టపడి మనం మార్కెట్ బేస్ అనేది మనం రెడీ చేసుకొని మనం పిల్లలు లేచే టైంలో నువ్వు వెళ్ళిపోతాంటే ఎట్లా సార్ అది కాదు మనం. మరి ఏం చేద్దాం నరసింహ నువ్వు మొత్తం హ్యాండ్ అవుట్ చేసినండి అక్కడ మనం బిజినెస్ స్టార్ట్ చేద్దాం. బిజినెస్ చేద్దామంటే మా దగ్గర డబ్బులు లేదు. అప్పుడు మా శాలరీలు నాకు 800 నుంచి ఆల్మోస్ట్ 9000 వరకు వచ్చే శాలరీ నాకు. టీఏ అంటే అది అఫీషియల్గా అనేది ఏమి ఉండదు. డైలీ పెట్రోల్ అలవెన్స్, సండే వస్తే ఎక్స్ట్రా. ఇక సండే రోజు మేము ఇద్దరు ఏం చేసేవాళ్ళం ఇంటికాడ నేను ఇద్దరికి అన్మ్యారీడ్ అప్పుడు. ఏం చేద్దాం సార్ నడవండి వెళ్దాం అని చెప్పేసి ఓ 20 లీటర్ల వాటర్ క్యాన్ పట్టుకొని ఒక 4 కస్టమర్లకు సాటర్డే ఇన్ఫార్మ్ చేసి సార్ సండే మేము మెయింటెనెన్స్కి వస్తాం బ్యాటరీలో. సండే రోజు వాటర్కి వెళ్ళి మధ్యాహ్నం 2 o'clock వరకు చేసి ఆఫ్టర్ లంచ్ తర్వాత వచ్చి సర్వీస్ స్టార్ట్ చేశారు. సర్వీస్ స్టార్ట్ చేసి మధ్యాహ్నం తర్వాత కొంచెం సండే రోజు డెత్ తీసుకుంటుంది. లైట్గా ఆయన ఆయిల్ కాయలు తీసుకుంటుండే నేను తీసుకోలేదు. మధ్యాహ్నం అంటే హెవీ కాదు. ఆ వీక్ అంతా చేసి మాకు కొంచెం రిలాక్స్ అవ్వాలంటే సార్ బ్యాచిలర్గా ఉండాలి. ఆయన రూమ్కి వెళ్ళి ఇంత వంట చేసుకొని ఆ టైంలో బిర్యానీ లేదు సార్ చాలా తక్కువ. ఇప్పుడు అంటే 100 రూపీస్ 200 రూపీస్ వస్తుంది కానీ అప్పుడు వెళ్ళాలంటే బవర్స్కి వెళ్ళాలంటే 300 కావాలి. అదే 300 పెట్టుకుని మా ఇంట్లో చేసుకోవచ్చు అని చెప్పేసి తీసుకొచ్చి వండుకొని వాళ్ళకు ఇంకా వాళ్ళ రూమ్మేట్స్ ఉండే ప్రమోదన్ అని, విజయ్ కుమార్, తర్వాత అనిల్ రామ్ అని, తర్వాత పార్ట్ ఆఫ్ ద మీరు కూడా వచ్చారు మధ్యలో ఒకసారి. నేనేం చెప్పానంటే సార్ అని చెప్పి లైక్ తీసుకొని మళ్ళీ సేమ్ రొటీన్ మండే. ఈ రొటీన్ ఇట్లా వెళ్ళాం కాబట్టి మాకు ఏ రోజైతే ఆయన అన్నాడో ఆ రోజు మేము స్టార్టింగ్ వచ్చి లేదు సార్ ఎట్లా అంటే నేను అన్నాడు నరసింహ నాకు ఇక్కడ లోకల్లో తెలియదు ఎవరంటే సార్ లోకల్లో నేను చూసుకుంటాను. చూసుకునేది ఏం సార్ మనం కస్టమర్ బిజినెస్ వస్తుంది ఆటోమేటిక్ అని చెప్పేసి ఇద్దరు మా దగ్గర డబ్బులు లేకపోతే మా దగ్గర ఒక గోల్డ్ ఉండేది. ఇద్దరం కలిసి గోల్డ్ ఒక ముత్తు ఫైనాన్స్ లో పెట్టి ఒక 50,000 తీసుకొచ్చాం. అమౌంట్ లేదు మా దగ్గర, బడ్జెట్ లేదు పెట్టాలంటే, ఇన్వెస్ట్మెంట్ లేదు. మమ్మల్ని ఆ టైంలో మార్కెట్లో పలానా వ్యక్తులు అని తెలుసు కానీ డబ్బులు ఇచ్చేవారు ఎవరు లేరు. అదే విధంగా వచ్చి మేము ఒక 50,000 తీసుకొని ఒక రూమ్ తీసుకున్నాం కూడా షాప్ మారేడుపల్లి పిఎస్ పక్కనే హెచ్ఎం కాంప్లెక్స్ అని ఉంటుంది. అందులో ఒక 12x12 ఒక చిన్న రూమ్ ఉంటుంది సార్. అది తీసుకొని ఇప్పుడు మనం కూర్చున్నది ఇప్పుడు కూర్చున్న ఇదే రూమ్ లో స్టార్ట్ చేసాం. దీంట్లోనే అతనితో మాట్లాడి ఆయన 50,000 అడ్వాన్స్ ఇచ్చాం. అడ్వాన్స్ కానీ టేబుల్ లేదు కుర్చీ లేదు కూర్చోడానికి. మళ్ళీ ఏం చేయాలని చెప్పేసి మళ్ళీ ఒక రిక్వెస్ట్ చేసి మళ్ళీ ఒక 20,000 తెచ్చుకున్నాం వేరే వాళ్ళు. ఎవరైతే వేణు సార్ అన్నాడో వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర వెళ్ళి ఒక 20,000 తీసుకొచ్చి నాంపల్లి వెళ్ళి స్టేట్ వెళ్ళి ఒక చిన్న టేబుల్ 2 కుర్చీ సెకండ్ హ్యాండ్ కొనుక్కొచ్చుకున్నాం. తీసుకొచ్చి అక్కడి నుంచి మా కెరీర్ స్టార్ట్ అయింది. ఇదంతా ఒక దగ్గర జాబ్ చేసినప్పుడు ఏదైతే మేము November 11, 2011 మేము స్టార్ట్ చేసింది 11/11/2011 ఆ రోజు ఆ చిన్న ఇదైతే మనం కూర్చున్న ఆఫీస్ ఉందో దీనిలో చిన్నగా ఒక మనమే ఓన్ గా ఎవరిని రాలేదు, ఫ్యామిలీస్ కూడా అప్పటికి మ్యారేజ్ కాలేదు, ఎవరు రాలేదు. అప్పటికి ఏం చేసామంటే మనమే స్టార్ట్ చేసాం. మనమే చిన్న పూజ చేసుకుని స్టార్ట్ చేసి అక్కడి నుంచి ఏదైతే మేము కస్టమర్లకు చేసామో ఆ కస్టమర్లు మాకు డైరెక్ట్ కాల్స్ వచ్చేది. కాల్స్ వస్తే మేము ఓపెన్ చెప్పాం ఫస్టే, సార్ మేము ఆ కంపెనీలో అయితే లేము, మీరు రమ్మంటేనే మేము వస్తాము, లేదు మళ్ళీ మీరు మాకు ఫోన్ చేసి మళ్ళీ అక్కడ చేస్తే ఆయన బిజినెస్ మేము తీసుకున్నామని మాకు అలా ఇష్టం లేదు, మీకు మా మీద కాన్ఫిడెన్స్ ఉంది చేయగలుగుతాం అంటే మీరు పిలవండి, లేదంటే మా బాస్ నెంబర్ ఉందిగా ఫోన్ చేయండి.
లేదు నరసింహ ఆయన ఎవరో తెలవదు. గత 7, 8 ఇయర్స్ నుంచి మేము మిమ్మల్నే చూస్తున్నాం. హ్మ్. ఆయనకు మాకు పరిచయం లేదు. హ్మ్. మీరు మాకు సర్వీస్ ఈ రోజు వరకు ఏం ప్రాబ్లమ్ లేదు. మీరే కంటిన్యూ అంటే అట్లా 2011లో మేము ఏమైతదో అనుకున్నాము. హ్మ్. 2012లో మాకు లంచ్ చేయడానికి కూడా టైం లేదు. గుడ్ విల్ మీద వర్క్ యెస్. చేశారు. మాకు ఎవరు డబ్బులు హెల్ప్ చేయలేదు. హ్మ్. అదే 50,000 నుంచి మేము ఏదైతే మార్కెట్‌లో ఉన్నామో, మార్కెట్‌లో ఎళ్లి మేము కొంచెం చెప్పాము. సార్ మేము అక్కడికి వెళ్ళలేము మానేసాం. మీరు మాకు సపోర్ట్ చేస్తారంటే మేము 100%. అదే విధంగా మా ఏదైతే ఫస్ట్ సుఖం డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడో, ఆయన అక్కడ పేమెంట్ ప్రాబ్లమ్ వల్ల, ఆయన పర్సనల్ ప్రాబ్లమ్ వల్ల కంపెనీ రిజెక్ట్ చేసేసింది. హ్మ్. అదే సేమ్ బ్రాండ్ వేరే వాళ్ళకి డిస్ట్రిబ్యూటర్‌షిప్ ఇచ్చింది ఇక్కడ. హ్మ్. బ్రేక్ ఇన్ టెక్నాలజీస్ అని హ్మ్. వాళ్ళు కూడా ఇద్దరు పార్ట్నర్స్. హ్మ్. దత్తు సార్ అండ్ శ్రీనివాస్ సార్ అని ఉన్నారు. ఆ! వాళ్ళకి చెప్పి వాళ్ళేమన్నారంటే నేను చెప్పాను వాళ్ళకి. హ్మ్. సార్ ఇట్లా నేను లేను. అక్కడ ఏదైతే అబి సొల్యూషన్స్ ఉందో అక్కడ మానేశాను. ఎందుకు నర్సింగ్ ఏమైందంటే లేదు సార్ ఇట్లా ఇష్యూ అవుతుంది. వాళ్ళ ఫ్యామిలీ ఎంటర్ అయ్యారు. హ్మ్. అందులో మనం వెళ్ళి మన కెరియర్ ఫాలో నాకు ఇష్టం అంటే వాళ్ళేం చేశారంటే మా ఇద్దరికి వాళ్ళు హ్మ్. ఆఫర్ ఇచ్చారు. హ్మ్. మీరు ఓన్‌గా స్టార్ట్ చేయకండి. మీరు రండి మా దగ్గరికి. మీకేం కావాలో మీరు తీసుకోండి. హ్మ్. తీసుకున్నాంకనే మళ్ళా హ్మ్. మీరు మిగతాది మాకివ్వనంటే నేను ఒకటే చెప్పాను సార్‌కి. హ్మ్. సార్ నేను జాబ్ చేసేననేది హ్మ్. మానేశాను. హ్మ్. స్టార్ట్ చేస్తే ఓన్‌గా బిజినెస్ స్టార్ట్ చేస్తాను. హ్మ్. లేదంటే నేను వేరే ఫీల్డే వదిలేస్తాను. హ్మ్. ఈ ఫీల్డ్‌లో ఉంటే ఓన్‌గా స్టార్ట్ చేస్తాను. హ్మ్. అదే మైండ్ సెట్‌లో నేనొచ్చాను సార్ ఇక్కడికి. హ్మ్. లేదు నేను జాబ్ గనుక చేయాలనుకుంటే ఈ ఫీల్డ్ వదిలేసి వేరే ఫీల్డ్‌లోకెళ్ళిపోతా. హ్మ్. అని గట్టిగా చెప్పిన వాళ్ళకి. వాళ్ళు 1 మంత్ మాకు ఆఫర్ చేశారు. 1 మంత్. హ్మ్. లాస్ట్‌కొచ్చేసి చెప్పాను. సార్ నేను ఓపెన్‌గా చెప్తున్నా నేను జాబ్ చేయలేను మీ హ్మ్. దగ్గర. హ్మ్. మీరు నాకు మెటీరియల్ సపోర్ట్ చేస్తంటే నేను 101% మీకు పేమెంట్ చేసేస్తా. హ్మ్. అది కూడా ఎట్లా? నాకెంత రిక్వైర్మెంట్ అంతే తీసుకుంటా. హ్మ్. మీరు అడిగినంత కాదు. సపోజ్ నాకు ఒక 5 ఇన్వర్టర్లు తీసుకోవాలంటే ఆ టైంలో ఒక ఇన్వర్టర్ 5,000, 5,600 ఉంటుండే. హ్మ్. ఒక 5 ఇన్వర్టర్ 25,000 మీరు నాకు 25,000 మీరు బిలీవ్ చేస్తంటే నేను చేస్తాను. వాళ్ళేం చేశారంటే అంటే దత్తు వచ్చి స్లీపింగ్ పార్ట్నర్ ఆయన. హ్మ్. డబ్బులు పెట్టాడు దత్తు సార్ అని. ఏదైతే శ్రీనివాస్ సార్ ఉన్నాడో ఆయన వర్కింగ్ పార్ట్నర్. బట్ మార్నింగ్ వచ్చి అవన్నీ చూసుకుంటాడు. ఆయన ఒకరోజు నరసింహ సరే పంపిస్తుందని చెప్పి ఒక 5 బ్యాటరీలు, ఒక 5 ఇన్వర్టర్లు పంపించాడు. హ్మ్. అప్పటికి 70,000, 80,000 అయింది. ఆయన ఏం భయపడలే. హ్మ్. వీళ్ళు జెన్యూన్ అంటే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కదా! కాన్ఫిడెన్స్ ఉంది. వీళ్ళకన్నా ముందు మేము డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఉన్నాం కాబట్టి, హ్మ్. ఆ డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఎవరైతే ఓనర్ ఉన్నారో, హ్మ్. ఆ ఓనర్ అనేది ఏముండదు. జస్ట్ రావడం, పోవడం. మేనేజ్మెంట్ అంతా మేమే. హ్మ్. పేమెంట్ చేయాలన్నా హ్మ్. ఆయనేందంటే చెక్‌లో అథారిటీస్ ఉండే. ఆ అథారిటీస్ కూడా మేడమే ఉండే. ఫైనాన్షియల్‌గా ఆయన చూసుకునేవాడు. హ్మ్. మెటీరియల్ రిక్వైర్మెంట్ ఏముంది, ఎవరికి పేమెంట్ చేయాలని మేము చెప్పేవాళ్ళం. హ్మ్. ఆ విధంగా వీళ్ళకి మా మీద తెలుసు. మేము ఏం హ్మ్. చేస్తాం ఏందనేది వాళ్ళకి తెలుసు కాబట్టి, నరసింహ నువ్వు 5 అడుగు ఇన్వర్టర్‌లని, బ్యాటరీలు కూడా మావే ప్రమోట్ చేయని చెప్పేసి, హ్మ్. సుఖామ్ ఇన్వర్టర్‌లు 5, సుఖామ్ బ్యాటరీలు ఒక 5 పంపించాడు. హ్మ్. 5 పంపిస్తే అది సేమ్ డే ఎళ్ళిపోయాయి. హ్మ్. సేమ్ డే ఎళ్ళిపోయి డబ్బులు రాంగానే అప్పుడు ఈ ఆర్టీజీఎస్ ఇవన్నీ లేవప్పుడు. హ్మ్. మా దగ్గర అప్పటికి బ్యాంక్ ఓపెన్ చేయలేము. కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే వేరే వాళ్ళు మనకు సపోర్ట్ చేయాలి. ఆహా! సిగ్నేచర్ పెట్టాలి. అంటే మీ సపోజ్ ఎస్‌బీఐ బ్యాంక్ ఉంది. ఎస్‌బీఐ బ్యాంక్‌లో వేరే అకౌంట్ ఉన్న వాళ్ళు మనకి వీళ్ళు ష్యూరిటీ. కరెక్ట్ షూరిటీ పెడితేనే వాళ్ళు హ్మ్. ఇచ్చేవాళ్ళు. అట్లా అని ఏం చేశారంటే సార్ మా దగ్గర క్యాష్ ఉంది. ఆ టైంలో కస్టమర్ ఉంటే క్యాష్ ఎవరో ఒకరు చెక్ ఇచ్చేవాళ్ళు. ఆ క్యాష్ అంతా తీసుకెళ్ళి మనకొచ్చిన మార్జిన్ పక్కన పెట్టుకొని హ్మ్. పేమెంట్ సపోజ్ చేశారు. సపోజ్ 70,000 ఇచ్చాడాయన మాకు. హ్మ్. మాకు ఒక 80,000 వచ్చింది. హ్మ్. ఆ 10,000 పక్కన పెట్టుకొని ఆయన 70,000 ఆయనకి ఇచ్చేసాం. మళ్ళీ ఆయన ఏం చేశాడు 70,000 ఇచ్చిన దగ్గర మళ్ళీ రూ. 1,00,000 పంపించాడు. మళ్ళీ హ్మ్. 10 ఇన్వర్టర్లు 10 బ్యాటరీలు పంపించాడు. హ్మ్. మళ్ళీ 10 ఇన్వర్టర్ 10 బ్యాటరీలు పంపించగానే మేము ఇంక అదే ప్రమోట్ చేస్తున్నాం. హ్మ్. కాల్స్ చాలా వస్తున్నాయి. అప్పుడు ఆ టైంలో పవర్ కట్ చాలా ఉంది. ఆహా! 2012లో నేను చెప్తున్నానుగా ఎట్లా అంటే మేము బాక్స్ తెచ్చుకొని 5:00 తినేవాళ్ళం. హ్మ్. అది కూడా ఎట్లా అంటారు అప్పటికి ఇద్దరమే ఉన్నాం. ఎవ్వరు లేరు. హ్మ్. తను నేను ఇద్దరమే ఉన్నాం. హుహు. ఏం చేయాలి? కానీ కస్టమర్‌కు ఆ టైంలో పవర్ కట్ ఎట్లా ఉందంటే డైలీ మార్నింగ్ 2 అవర్స్, ఈవినింగ్ 2 అవర్స్. హ్మ్. నేను ఎళ్ళొచ్చేలోపుడే ఆయన రెడీ పెట్టేవాడు. అన్ని హ్మ్. గిల్స్ అన్నీ రెడీ చేసి. హ్మ్. నేను ఎళ్ళొచ్చేటప్పుడు మళ్ళీ ఆయనకి రెడీ చేసి పెట్టేవాడిని. హ్మ్. అట్లా కాదు మాకు సరిపోతలేదని ఒక కోఆర్డినేటర్‌ని తీసుకున్నాం. హ్మ్. అంటే మేమిద్దరం బయటెళ్తే ఇక్కడ ఎవరు లేరు షాప్‌లో అని హ్మ్. ఇట్లా రిక్వెస్ట్ చేస్తే పక్క వాళ్ళని అడిగితే ఒక పాప ఉంది అంటే ఎంత ఇవ్వగలుగుతారంటే మేమైతే ఎక్కువ ఇవ్వలేము సార్‌లు 4,500 ఇవ్వగలుగుతాం. హ్మ్. మినిమమ్ సాలరీ అంటే రిసెప్షన్‌ల. రిసెప్షన్ అంటే జస్ట్ మనకి ఇక్కడ ఉండాలి. ఎవరైతే కోఆర్డినేషన్. కోఆర్డినేషన్ ఉండాలి. ఎవరైనా కస్టమర్‌లు వస్తే కూడా ఏదో ఫోన్ నంబర్ రాసుకోవడం గాని, ఫోన్ నంబర్ రాసిస్తే మనం వచ్చి మాట్లాడమని. అవును. అదే విధంగా అట్లా ఏమైపోయిందంటే ఈ సుఖాం ప్రొడక్ట్ ఏదైతుందో తగ్గుతుందప్పుడు. హ్మ్.
వాళ్ళ కంపెనీ లెవెల్స్ వాళ్ళ మేనేజ్మెంట్ లెవెల్ ఏదో ఇష్యూ అయింది. తగ్గడం వాళ్ళకి చాలా బిజినెస్ ఇచ్చాం. వాళ్ళు 70,000 తీసుకుంటే 70 లాక్స్‌కి వెళ్ళిపోయినారు. ఓకే. అంత సపోర్ట్ చేశారు వాళ్ళు కూడా మాకు. వాళ్ళు ఏ రోజు డబ్బులు అడగక ముందుకే మనం మార్జిన్ ఏముంది మనం తీసుకోవాలి. హ్మ్. వాళ్ళకి డబ్బులు ఏముందో అది ఇవ్వాలి. వాళ్ళు రేపొద్దున మనం బ్యాటిల్ కావాలని మనం అడగొద్దు. వాళ్ళు నీకేం కావాలని పంపియాలి. హ్మ్. ఆ విధంగా మేము మార్కెట్‌లో క్రియేట్ చేసుకున్నాం. హ్మ్. ఎందుకంటే ఎవరైనా సరే డబ్బుల దగ్గరనే స్టార్ట్ అవుతుంది హ్మ్. ప్రాబ్లమ్. కాబట్టి మనం ఏం చేసామంటే ఎవరిదైతే ఇస్తున్నామో ఫస్ట్ పేమెంట్ వాళ్ళకి ఇచ్చేయాలి. హ్మ్. మనకు మార్జిన్ లేకున్నా పర్వాలేదు. హ్మ్. బట్ మనకు సపోర్ట్ చేసిన వాళ్ళకి మనం ఎప్పుడు పేమెంట్ క్లియర్ పేమెంట్ క్లియర్ ఉంటేనే మనం ఒకటి అడిగితే 2 పంపిస్తాడు. పేమెంట్ ఇవ్వలేదనుకోండి ఏం చేస్తారంటే ఉన్నా గాని లేదని చెప్పేస్తారు. హ్మ్. పేమెంట్ క్లియర్ ఉందంటే ఇక్కడ మనకు స్టాక్ రాకుండా ఉండదు. హ్మ్. అట్లా 2014లో హ్మ్. ఒక 2 ఇయర్స్ కంప్లీట్ అయినాక 2014లో ఎక్సైడ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అని హ్మ్. కంపెనీ వాళ్ళు మనకు అప్రోచ్ అయ్యారు. వీళ్ళు మార్కెట్‌లో బాగా చేస్తున్నారు. వాళ్ళే అప్రోచ్ యాక్చువల్లీ అయ్యారు. వాళ్ళే అప్రోచ్ అయ్యారు. హ్మ్. యాక్చువల్లీ విఎన్ అనేది ఎవరు? విఎన్ అంటే ఏంటి? హ్మ్. విఎన్ అంటే ఏంటి విఎన్ అంటే చెప్పగలుగుతారా? తెలీదు ఎవరికీ. నాకు కూడా తెలియదు. విఎన్ అంటే వి అంటే వేణు, ఎన్ అంటే నరసింహ. హ్మ్. అది కూడా మేమే ఓన్‌గా క్రియేట్ చేసుకున్నాం. ఓకే. ఇప్పుడు మనం వేరే వాళ్ళ పేర్లు పెట్టుకొని అవన్నీ ఎందుకు సార్? హ్మ్. వి అంటే వేణు, ఎన్ అంటే నరసింహ. హ్మ్. విఎన్ మన ఇద్దరి పేర్లు వస్తున్నాయి. పవర్ అనేది మన బ్రాండ్‌లో ఉంది. హ్మ్. సొల్యూషన్ అని మన ఇద్దరం కలిసి సొల్యూషన్ ఇవ్వాలి. హ్మ్. వి అంటే వేణు, ఎన్ అంటే నరసింహ. హ్మ్. పవర్ అనేది మన బ్రాండ్. హ్మ్. మనం ఏం చేస్తున్నాం మన జాబ్ ఏంది? పవర్. హ్మ్. ఈ బ్యాటరీస్ అనేది పవరే కదా సార్. హ్మ్. పవర్ పెట్టాం. సొల్యూషన్ అనేది మన ఇద్దరం కలిసి క్లయింట్‌కి సొల్యూషన్ ఇవ్వాలి. అంతే. ఈ 4 ఎవరి మేము ఓన్‌గా క్రియేట్ చేసుకున్నాం. అందులో భాగంగా మీరొకరున్నారు. హ్మ్. ఫస్ట్ మేమేం చేసాం విఎన్ అనేది డిజైన్ చేసి మీకిస్తే, మీరు దాంట్లో ఏమంటే లేట్, బ్రైట్, ఓల్డ్ అనేసి మీరొక ఒక 3, 4 మ్యాటర్స్ యాడ్ చేసి దాన్ని కొటేషన్. డిజైన్ చేసిచ్చారు మాకు ఆ టైంలో మీరు. హ్మ్. కాబట్టి అట్లా విఎన్ కంపెనీ నుంచి విఎన్ ఏంటంటే ఈ విధంగా ఉందంటే బాగుందని చెప్పేసి డైరెక్ట్‌గా ఎక్సైడ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అందులో ఎస్ఎఫ్ డివిజన్ అని ఉంది. హ్మ్. స్టాండర్డ్ ఫరూక్ అని ఆల్ ఇండియా హెడ్ వచ్చారు అనిల్ నాయర్ అని హ్మ్. సేల్స్ పర్సన్. హ్మ్. ఇక్కడ లోకల్‌లో ఏరియా మేనేజర్ ఉండే సుబ్బారావు గారు. హ్మ్. సుబ్బారావు. అదే విధంగా ఆయన కింద ఇంకో అతను ఉండే సేల్స్ పర్సన్. హ్మ్. ఆయన పేరు నాకు ఐడియా లేదు. ముగ్గురు కలిసి వచ్చి మీ షాప్ ఇదేనా అంటే అవును. ఇదే షాప్‌లో మీరు ఎంత బిజినెస్ ఎట్లా చేయగలుగుతున్నారు? ఇంత టర్న్ ఓవర్ అంటే ప్లస్ మేము ఎక్కడ స్టాక్ మెయింటైన్ చేయట్లేదు. హ్మ్. మార్నింగ్ వస్తే ఈవినింగ్ వరకు క్లోజ్. హ్మ్. డిస్పాచ్ చేసేస్తాం. లేదు ఇట్లా కాకుండా మా ప్రొడక్ట్ ప్రమోట్ చేయండి అంటే ఆ బ్రాండ్ నేమ్ అంత లేదు. ఉంది. హ్మ్. కానీ బ్రాండ్‌లో దమ్ముంది. హ్మ్. బాగా పనిచేసే అంటే బ్యాట్ మేము అబ్జర్వ్ ఎక్సైడ్ చేసాం. ఎంఎన్‌సి కదా? ఎక్సైడ్ ఎంఎన్‌సిలోనే ఎస్ఎఫ్ డివిజన్ అని ఒకటుంది. ఓకే. యాక్చువల్ స్టాండర్డ్ ఫర్క్ అనేది జపాన్ వాళ్ళది. హ్మ్. బట్ వాళ్ళేం చేశారంటే ఎస్ఎఫ్ బాగుంటుంది బ్యాటరీ అని చెప్పేసి మాకు అంతకుముందు తెలుసు ఎస్ఎఫ్ అన్నది. బట్ మేము సుఖాం ప్రమోట్‌లో ఉండి ఏం చేసామంటే డైరెక్ట్ ఇప్పుడు సుఖాం కూడా తగ్గుతుంది ఏం చేయాలని చూసి ఎస్ఎఫ్ బ్రాండ్ డిస్ట్రిబ్యూటర్‌షిప్ తీసుకున్నాం. అది ఇన్వర్టర్ బ్యాటరీస్. హ్మ్. అట్లా ఇన్వర్టర్ బ్యాటరీస్ మంత్లీ ఎన్ని కొడతారని అడిగారు వాళ్ళు. సార్ మేము కమిట్మెంట్ ఇవ్వము. యాజ్ ఎ కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మేము తీసుకుంటాం. వాళ్ళు ఒక మినిమమ్ టార్గెట్ ఇచ్చారు. మినిమమ్ 50 బ్యాటరీలు చేయాలి మీరు. అప్పుడవుతానే మీకు డిస్ట్రిబ్యూట్ కాన్సెప్ట్‌లో మేము మీకు కోడ్ ఇవ్వగలుగుతాం. ఎంఎన్‌సి కంపెనీ కాబట్టి మినిమమ్ టార్గెట్ అనేది ఉంటుంది. సో ఇద్దరం మాట్లాడుకొని ఏం చేద్దాం సార్ మరి అంటే సరే ఏదైనా సరే ఇప్పుడు సుఖం తగ్గించుకొని ఎస్ఎఫ్ బ్రాండ్ అనేది ప్రమోట్ చేసాం. ఎస్ఎఫ్‌లో వాళ్ళు ఏదైతే 50 బ్యాటరీస్ ఆర్డర్ చేశారో 300కి వెళ్ళిపోయింది అది మంత్లీ. వాళ్ళు ఇచ్చింది మాకు 50 బ్యాటరీస్ ఆర్డర్. హుహు. మంత్లీ 300 కొడుతున్నాం. ఓకే. అంత పవర్ కట్ 50 ఉంది. నుంచి 300కి దాని డైరెక్ట్. టైంలో రాజశేఖర్ రెడ్డి ఉండే అప్పుడు. హ్మ్. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు హ్మ్. పవర్ కట్ చాలా ఉంది ఆ టైంలో. 2012 నుంచి ఆల్మోస్ట్ 14, 15 వరకు ఉండేది. హ్మ్. అప్పుడు ఏం చేసామంటే ఫుల్ పవర్ కట్ ఉంది. వేరే బ్రాండ్ ప్రమోట్ చేయలే. ఇన్వర్టర్ సుఖాం, బ్యాటరీలు ఎస్ఎఫ్ సోనీ. హ్మ్. అట్లా మంత్లీ 300 నుంచి 400 బ్యాటరీస్ అమ్మడం జరిగింది. అసలు మేము ఫస్ట్‌లో మేము కాలిక్యులేట్ చేసేవాళ్ళం ఏంది స్కీమ్ అది ఇది అని చెప్పి. అసలు స్కీమ్ కాలిక్యులేట్ చేసింది లేదు. మనకి ఏ రేట్ వచ్చిందో ఆ రేట్ అమ్మడం, తీసుకోవడం. అట్లా మాకు ఒకసారి ఏమైందంటే 7,00,000 రూపీస్ మార్జిన్ వచ్చింది మేము పాత బ్యాటరీలు అమ్మితే. హుహు. 7,00,000 రూపీస్ మేము ఆ 3, 4 మంత్స్‌లో అసలు బ్యాక్ ఎండ్ చూసుకోలే. హ్మ్. అంటే లంచ్ చేయడానికి టైం లేదు మాకు. హ్మ్. బ్యాక్ ఎండ్ ఎక్కడ కాలిక్యులేట్ చేస్తాం? హ్మ్. బ్యాటరీలు అక్కడ ఆటోలో దిగాలి. ఇద్దరు లోపల మోసుకోవాలి.
మళ్ళీ బిల్ చేసుకోవాలి, మళ్ళీ అంటే బండి మీరు కట్టుకోవాలి. సాలరీ తీసుకుంటుండేనా? మేము ఫస్ట్ నుంచి సాలరీ బేసిక్ మాది. ఆ! 2011 నుంచి స్టార్ట్ అయినప్పుడు ఒకే రోజు వచ్చినప్పుడు మనం మొత్తం తీసుకోవద్దు. మంత్లీ. కంపల్సరీ మన ఇన్పుట్, అవుట్‌పుట్ 2 ఖచ్చితంగా ఉండాలి. ప్లస్ పేపర్ వర్క్ అనేది కంపల్సరీ. స్టాక్ ఇన్, స్టాక్ ఔట్. పేమెంట్ ఇన్, పేమెంట్ ఔట్. ఎక్స్‌పెన్సెస్ ఏముంది, పెట్రోల్ అలవెన్స్ ఏముంది, హ్మ్. సపోజ్ ఎవరైనా క్లయింట్లు వస్తే ఏమైనా ఎక్స్‌పెన్సెస్ ఉందా, అదన్నిటికి ఒక లెజర్ మెయింటైన్ చేస్తున్నాం. మనకి బయట నుంచి ఏమో సర్వీస్ అమౌంట్, సపోజ్ మెయింటెనెన్స్‌కెళ్ళాం. ప్లానింగ్. సర్వీస్ అమౌంట్, సపోజ్ బ్యాటరీ మెయింటెనెన్స్‌కెళ్ళాం 300 వచ్చాయి. 300 రాయాలి, నీ ఖర్చు ఏముంది నువ్వు తీసుకోవాలి. అంటే ఎవరొచ్చినా వాళ్ళు మనం తీసుకొని లోపడేసుకోలేదు. కంపల్సరీ సిస్టమాటిక్ మెయింటైన్ చేసాం. స్టార్టింగ్ మాకు అక్కడ 12,000 ఇచ్చాడు. మేము 15,000 ఫిక్స్ చేసుకున్నాం ఇక్కడ. 15,000లో కరెంట్ అకౌంట్ తీసాం బ్యాంకులో, యాక్సిస్ బ్యాంక్‌లో. అదేవిధంగా సేమ్ ఇద్దరం బ్యాంక్ అకౌంట్ తీసుకున్నాం ఇద్దరం. ఏదున్నా త్రూ చెక్. అంటే మేము ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాం. లాంగ్ టైమ్‌కెళ్తే ఇప్పుడు మనం ఈ రోజు మనం ఒక దగ్గర జాబ్ చేసాము. ఇప్పుడు ఓన్‌గా స్టార్ట్ చేసాము. దీన్ని ఎట్లా పైకి తీసుకెళ్ళాలి? మనం ఎట్లా ముందుకెళ్ళాలి? మనం ఏ విధంగా ఎదగాలి? మాకిద్దరికీ టూ వీలర్ కూడా లేకుండా ఫస్ట్. మేము ఏదైతే అక్కడ పనిచేసినామో టూ వీలర్ లోన్‌లో తీసుకున్నాం. తర్వాత ఇక్కడికొచ్చినాక అదే టూ వీలర్ మెయింటెనెన్స్. బైక్స్ ఉన్నాయి మాకిద్దరికీ. బైక్స్‌లో చాలా ప్రాబ్లమ్ అవుతుంది. బ్యాటరీలు తీసుకెళ్ళాలి అని చెప్పేసి. ఏదైతే మా వేణు సార్ అని ఉన్నాడో అతను వచ్చేసి ఒక యాక్టివా తీసుకున్నాడు. యాక్సెస్ 125 తీసుకున్నాడు. అంటే బ్యాటరీ తీసుకెళ్ళడానికి కష్టం అవుతుంది. ఒక బ్యాటరీ, ఇన్వర్టర్, ట్రాలీ పెట్టుకోవాలంటే బైక్‌లో కట్టుకెళ్ళలేకపోతున్నాం. సరే ఇప్పుడు 2 బండ్లు కొనాలంటే కష్టం అని చెప్పేసి ఒక బండి కొనుక్కున్నాం. ఎమర్జెన్సీ లోకల్‌లో మేము చూసుకున్నామని కొంచెం లాంగ్‌లో ఉంటే ఆయన నిలబడి అదేవిధంగా అట్లా సెట్ చేసుకొని అట్లా చెప్పాను కదా సార్ నేను. ఏదైతే మేము 3 మంత్స్ కష్టపడ్డామో మాకు అనుకోకుండా స్క్రాప్ వాల్యూ మాకు తెలియదు ఇంత ఉంటదా అని. జనరల్‌గా వస్తున్నలే తీసుకొచ్చినాం, పడేసాం అంతే చేసి ఎందుకో ఒక రోజు బాగా అయింది. ఈ రూమ్ సరిపోక పక్క రూమ్ తీసుకున్నాం రెంట్‌కి. ఆ రెంట్ కట్టాలి అది ఇది అని చెప్పేసి ఆయన వస్తే ఈయనకి ఇది అంతెందుకు అని చెప్పి స్క్రాప్ అతను పిలిచి స్క్రాప్ వేస్తే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఆ రోజు మాకు 7,00,000 రూపీస్ వచ్చాయి. దానివల్ల ఎక్స్‌పెక్ట్ చేయలేము మేము అసలు ఇంత ఉంటదా వాల్యూ, ఇంత వస్తదా? ఈ 2 మంత్స్‌లో అంటే మేము ఏ రోజు చేసినా 10, 15 నెలలు కష్టపడ్డాం కాబట్టి అది ఆ 2 నెలలు మేము చూసుకోలే, బ్యాక్ తిరగలేదు. వచ్చినాయా, తీసుకొచ్చినామా, కొత్తయేసినామా, కంపెనీ వాళ్ళు ఏ రేట్, కంపెనీ రేట్ కాలిక్యులేట్ చేసుకుంటున్నాం మేము. ఈ బ్యాటరీస్ ఏది వేసినప్పుడు అప్పుడు మాకు ఈ వర్త్ మనం ఇన్ని రోజులు అక్కడ కష్టపడ్డాం. కానీ అక్కడ ఏం లేకుండా మనకి ఈ రోజు అదే మనం ఓన్ చేసుకున్నాం కాబట్టి అక్కడి నుంచి ఇంకా ఏం చేసామంటే ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవాలి బిజినెస్ అని చెప్పి ఈ షట్టర్ సరిపోదని ముందు షట్టర్ తీసుకున్నాం. అక్కడ వేరే పెయింట్ షాప్ ఉండే అది వికెట్ చేసుకొని వెళ్ళిన ప్లేస్ అతను రెంట్ కడుతున్నాడంటే కొంచెం మనం ముందుకెళ్తాం. ఎందుకంటే మన షాప్ అనేది జనాలకి వాకబుల్ డిస్టెన్స్, Visibility కోసం. వాకబుల్ కస్టమర్లకి ప్లస్ వెళ్ళి వచ్చే వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ ఉంటే బెటర్ అని చెప్పేసి అక్కడ ఇది వచ్చి అప్పుడు 4,500 ఉండే, అది వచ్చేసి 12,000 ఉండే రెంట్. అయినా పోలేదని చెప్పేసి ఈ ఏదైతే షాప్ ఉందో దీన్ని గోదాం చేసుకొని ఆ ముందుకు వెళ్ళేసి షోరూమ్ ఓపెన్ చేసామండి. అట్లా ఆ వచ్చిన డబ్బులతోటి ఎవరెవరికైతే మనం తెచ్చామో గోల్డ్ పెట్టి అది కొంతమందికి మనం కొంచెం ఎట్లా అంటే మెటీరియల్ ఉండగానే డబ్బులు ఇవ్వలే వాళ్ళకి. అంటే ఫస్ట్ అగ్రిమెంట్ అదే ఉండే మనకి, మెటీరియల్ అమ్మినాక ఇస్తాను. ఈ మెటీరియల్ అంతా క్యాలిక్యులేట్ చేసుకొని ఫస్ట్ ఎవరికి డబ్బులు ఇచ్చారో వాళ్ళకి ఇచ్చేయాలి. ఈ స్టాక్ మనదే ఉండిపోతుంది, మనం ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. కానీ ఆపోజిషన్ వాళ్ళు మనకు హెల్ప్ చేసినప్పుడు వాళ్ళ డబ్బులు మనం అమ్ముకోవడం కరెక్ట్ కాదు. లేనప్పుడు అంటే మనం యూజ్ చేసుకున్నాం వాళ్ళని. మన దగ్గర ఉన్నప్పుడు మన డబ్బులు వాళ్ళకి ఇచ్చేసేయాలి కంపల్సరీ. చెప్పేసి ఎవరిది వాళ్ళకి క్లియర్ చేయంగా మాకు చెరి 1,00,000 రూపీస్ మిగిలింది. చెరి 1,00,000 మిగిలింది. అక్కడి నుంచి ఏదైతే ఉన్నామో ఆ 1,00,000 నుంచి మళ్ళా అప్పటికి మళ్ళీ 1,00,000 మిగిలినాక అది క్లోజ్ అయిపోయింది. అందరూ సెపరేట్ అయిపోయాం. ఎవరికి ఏం డబ్బులు ఇచ్చేయలేదు. అప్పటికి కొంచెం మనం శాలరీలు పెంచుకున్నాం. 15,000 సరిపోతలేదు, ఇంకొక అట్లీస్ట్ మనం మనిషికి 10,000 తీసుకున్నాం. అప్పుడు 20,000 రూపీస్ శాలరీ పెంచుకున్నాం. ఇద్దరికి 5,000 పెంచుకున్నాం. దానివల్ల ఇంకేమైందంటే అట్లా ఇంకా కంపెనీ వాళ్ళు వచ్చేసి మీరు బాగా చేస్తున్నారు, మీ ఏదైతే మీకు 1-2 ఇయర్స్ చూసుకున్నారు బ్యాంక్ చూసుకొని దాని తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, లోన్, పర్సనల్ లోన్ కానీ హౌసింగ్ లోన్ కావాలని చెప్పి వాళ్ళు మాకు అప్రోచ్ అయ్యారు వచ్చి.
అప్రోచ్ అయినప్పుడు మేమేం చేసామంటే ఏదైతే ముందు షాప్ ఉందో ఆ షాప్‌కు సేల్‌కి పెట్టారు. సేల్‌కి పెడితే ఇది మనం అసెట్ తీసుకుంటే బాగుంటుంది రెంట్ బదులు 12,000 నుంచి 14,000 అయింది ఇది తీసుకో అని చెప్పి ఇక 1,00,000 వచ్చినప్పుడు చూసుకొని ఆ 1,00,000 క్లోజ్ అయినాక బ్యాంక్ వాళ్ళు అప్రోచ్ అయితే బ్యాంక్ వాళ్ళకి చెప్పారు ఇట్లా ప్రాపర్టీ ఉంది మాది తీసుకోవాలనుకుంటున్నామంటే ఓకే మీది ఫైల్ బాగుంది మీది ఏదైతే మీ సివిల్ వర్క్ బాగుంది ఇద్దరికి అవకాశం ఉందని చెప్పేసి పర్సనల్ లోన్ ఇచ్చారు అంటే హౌస్ లోన్ ఇవ్వలేదు అది అది సమ్ ప్రాబ్లం ఉంది ఇష్యూ ఉంది బిల్డింగ్ ఇన్కంప్లీట్ ఉంది మేము ఇవ్వలేమని చెప్పేసి ప్రైవేట్ బ్యాంకులు పర్సనల్ లోన్ ఆఫర్ చేశారు మాకు తెరి మాకు ఒక 10 lakhs ఆఫర్ చేశారు 10 lakhs ఆఫర్ చేస్తే ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూసుకుంటే ఎక్కువ ఉందని చెప్పేసి మేము ఏదైతే మా పార్ట్నర్ ఉన్నారో వేణు సార్ ఆయన వెళ్ళి లేదు నరసింహ డబ్బులు లేస్తా అని చెప్పేసి వాళ్ళకి వరంగల్లో కొంచెం నేమ్ ఉంది మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు అక్కడ వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరనో తెలిసిన వాళ్ళ దగ్గర ఎవరి దగ్గరికి వెళ్ళి మొత్తం లిక్విడ్ క్యాష్ తీసుకొచ్చాడు అంటే మాకు ఇక్కడ స్టార్ట్ అయింది కదా సార్ ఇక్కడ బిజినెస్ స్టార్ట్ ఉంది మనం మంత్లీ ఇప్పుడు సపోజ్ బ్యాంక్ అయితే సపోజ్ ఒక 20 lakhs తీసుకొస్తే అది ఈఎంఐ కట్టాలంటే చాలా అవుతుంది కాబట్టి మనం బయటకు వెళ్ళి అక్కడ 2 రూపీస్ లెక్క తీసుకొచ్చాడు ఇంట్రెస్ట్ తీసుకొచ్చి అక్కడ ఒక 30 lakhs ఏమో తీసుకొచ్చి ఆ షాప్ కొనేసాం 24 lakhs 26 lakhs ఏమో కట్టాము ప్లస్ రిజిస్ట్రేషన్ సపరేట్ అయింది అది వచ్చేసి ఫస్ట్ ఇండివిజువల్ అనుకున్నాం ఇండివిజువల్ వద్దు ఏమున్నా మన విఎన్ ఉన్నది మనకి బ్రాండ్ అంబాసిడర్ విఎన్ ఉన్నది మన బ్రాండ్ అంబాసిడర్ కాబట్టి మనకు విఎన్తో స్టార్ట్ చేసిన కలిసి వచ్చింది కాబట్టి అదే ఫార్ములా అని చెప్పేసి డైరెక్ట్ కంపెనీ పేరులో తీసేసుకున్నాం రిజిస్ట్రేషన్ అని విఎన్ పవర్ సొల్యూషన్ అని సేమ్ ఇద్దరం పార్ట్నర్స్ అంత ఇద్దరు నేమ్ అన్నది అని అది అయిపోయినాక బిజినెస్లో ఇన్వర్టర్ ఫీల్ తగ్గిపోయింది ఎప్పుడైతే 2014 స్టార్ట్ అయిందో అప్పటి నుంచి వచ్చేసి ఏమైపోయింది పవర్ కట్ లేదు ఎప్పుడైతే మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడడం నుంచి పవర్ కట్ అనేది లేదు కాబట్టి ఏం చేయాలి ఇన్వర్టర్ బిజినెస్ తగ్గిపోతుందని చెప్పేసి ఆటోమేటిక్గా ఏదైతే మార్కెట్కి ఏదైతే కావాల్సిందో షిఫ్ట్ అయిపోయింది ఇన్వర్టర్ ఫీల్డ్ నుంచి ఆటోమోటివ్ ఫీల్డ్లోకి వచ్చేసాం లైక్ కారు 2-wheeler జనరేటర్లు కూడా తగ్గిపోయినాయి ఎక్కువ వచ్చేసి ఆటోమోటివ్ 2-wheeler 4-wheeler కాన్సెప్ట్ ఎక్కువ చేసాం అట్లా ఏం చేశారంటే ఎస్ఎఫ్ వాళ్ళు వచ్చేసి ఇన్వర్టర్ బ్యాల్ చేస్తుందని చెప్పేసి ఆటోమేటిక్ కోడ్ కూడా ఓపెన్ చేశారు కార్ బ్యాటరీస్ 2-wheeler బ్యాటరీస్ ఇవన్నీ ప్రమోట్ చేయాలి అంటే అప్పటి వరకు వచ్చేసి మేము ఎండ్ కస్టమర్లకు సర్వీస్ ఇచ్చాం డోర్ స్టెప్కి వెళ్ళి ఈ డిస్ట్రిబ్యూటర్ కాన్సెప్ట్ వచ్చే వరకు రిటైలర్ మార్కెట్ అంటే రిటైల్లో సర్టన్ ఏరియా ఇచ్చారు మనకి పార్ట్ ఆఫ్ ద ఏరియా ఇచ్చారు హైదరాబాద్లో పార్ట్ ఆఫ్ సగం ఏరియా ఇచ్చారు లైక్ బోయినపల్లి కుకట్పల్లి చింతలు బాలనగరు తర్వాత సుచిత్ర అక్కడ ఆ సెక్టర్ ఇచ్చారు ఇక్కడ వచ్చి ఉప్పలు ఆ తర్వాత సైనిక్పురి తర్వాత ఇటు బాగ్లింగంపల్లి ఇట్లా సరౌండ్ మనకు ఏది ఉన్నా సరౌండ్ 10 kilometers అట్లా స్టార్టింగ్లో వచ్చి మీరు కంపల్సరీ మినిమం 20 lakhs చేయాలని చెప్పి డిస్ట్రిబ్యూటర్ ఓపెన్ చేశారు అప్పటికి 2-3 డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు మళ్ళీ కూడా మనకి ఏదైతే ఇన్వర్టర్ సెటల్ తీసుకొని మీరు ఇన్వర్టర్ చేసిన వాళ్ళు ఆటోమోటివ్ ఎట్లా చేయలేరు బట్ ఇన్వర్టర్ ఫీల్డ్ వేరే ఆటోమోటివ్ ఫీల్డ్ వేరే కాబట్టి దీని గురించి మనకు నాలెడ్జ్ కావాలి కదా మనం ఇన్ని రోజులు ఒక 10 years యూపీఎస్ ఫీల్డ్ చూసాం ఇన్వర్టర్ ఫీల్డ్ చూసాం ఆటోమొబైల్ ఫీల్డ్ డిఫరెంట్ అది ఒక రోజైనా ఆగలుగుతారు కానీ ఒక 2 నిమిషాలు కూడా ఆగలేదు బండి స్టార్ట్ కావాలంటే వేస్ట్ కాబట్టి అట్లా ఏం చేసామంటే మనం ఫస్ట్ మనం కొంచెమన్నా మనకు ఐడియా ఉండాలి అసలు ఏంటిది వాళ్ళ దగ్గర ఒక మాన్యువల్ బుక్ తీసుకొని ఏ వెహికల్కి ఏం వస్తుందని అట్లా ఒక 6 months సఫర్ అయ్యాం 6 months తర్వాత ఆటోమేటిక్ మనకు తెలిసిపోయింది ఏ వెహికల్కి ఏది వస్తుంది వెహికల్ బ్యాటరీ ఎట్లా ఉంటుంది 2-wheeler బ్యాటరీ ఎట్లా ఉంటుంది అది జనరల్గా అనేది మనకు తెలియాలి మనకు తెలియాలంటే మనం బిజినెస్ చేయలేం కంపల్సరీ ఆ పర్టికులర్ కస్టమర్ వచ్చి ఈ ప్రాబ్లం అన్నట్టు మనం ఐడెంటిఫై చేయాలి అది కంపల్సరీ ఐడెంటిఫై చేయనప్పుడు మనం ఏమవుతుందంటే కస్టమర్ అనేది మనకి స్టాండర్డ్గా ఉండడు స్టాండర్డ్ అనేది మెయింటైన్ చేయడు కస్టమర్ వచ్చి ఈ ప్రాబ్లం వచ్చిందని చెప్పి మనం ఐడెంటిఫై చేస్తే కస్టమర్ అనేది ఎక్కడ వెళ్ళాడు కంపల్సరీ ఐడెంటిఫై చేసిన రోజు ఏం చేస్తాడంటే వాళ్ళకి తెలియదు అనేది నెక్స్ట్ టైం స్కిప్ అయిపోతాడు మన కస్టమర్ రాడు కాబట్టి పర్టికులర్గా మన మీద దీనికి అవగాహన ఉండాలని చెప్పేసి ఫస్ట్ మేము దానిపైన కొందరి దగ్గర తెలుసుకున్నాం ఈ ఫీల్డ్ ఉన్న వాళ్ళ దగ్గర ఈ బ్యాటరీ అంటే ఏంది ఈ బ్యాటరీ ఇన్వర్టర్ బ్యాటరీ మనకు ఉంది నాలెడ్జ్ ఇన్వర్టర్ ఎట్లా చెక్ చేయాలి ఇన్వర్టర్కి ఏందండి 2-wheelerకి ప్రాక్టీస్ తెలియదు 4-wheeler ప్రాక్టీస్ తెలియదు కార్ క్రాంకింగ్ కొట్టినప్పుడు మినిమం వోల్టేజ్ ఎంత ఉండాలి
మాక్సిమం వోల్టేజ్ ఎంత ఉండాలి, క్రాంక్ కొట్టినప్పుడు బిలో ఎంత ఉండొద్దు, స్పెసిఫిక్ గ్రావిటీ ఉంటుంది. గ్రావిటీ అంటే మనకు ఐడియా ఉంది, ఎందుకంటే ఇన్వర్టర్ బ్యాటరీకి దానికి సేమ్ ఉంటుంది గ్రావిటీ. ఈ మళ్ళీ ఫస్ట్ నుంచి ఇది ఆ, టెక్నాలజీ అంటే ఫస్ట్ నుంచి అనేం కాదు, 50%. 50%. ఇప్పుడు అది డిఫరెంట్, ఇది డిఫరెంట్. కాబట్టి ఇన్వర్టర్ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు మనం వేరే వేరే విధంగా చేయగలుగుతాం. ఇది వచ్చి స్పాట్లో 4 వీలర్ ఆగిపోయిందంటే బండి ఇక్కడ పెట్టి వెళ్ళలేడు. అవును. సర్వీస్ బ్యాట్ అయినా ప్రొవైడ్ చేయాలి, ఉమ్, లేదంటే ఆ ప్రాబ్లమ్ సార్టెడ్ చేసి ఉమ్, వారంటీ ఉంటే వారంటీ రీప్లేస్మెంట్ అనేవాళ్ళు, ఉమ్, లేదు పోయిందంటే కస్టమర్కి కన్విన్స్ చేసి కొత్త బ్యాటరీస్ని పంపించాలి. ఆ విధంగా అట్లా ఇది ఒక 10 ఇయర్స్ చేసాం. దాంతోపాటు మార్కెట్లో కూడా చేసాం. ఉమ్, ఏదైతే మార్కెట్లో ఎస్ఎఫ్ బ్రాండ్ అనేది ఎవరికి తెలియదు. ఉమ్, బ్రాండ్ పాతది, బట్ బ్రాండ్కి అవేర్నెస్ లేదు. దాన్ని మార్కెట్కి వెళ్ళి కస్టమర్లను, రిటైలర్లను అందరినీ, ఇప్పుడు ఏదైతే నేను రిటైల్ షాప్కి వెళ్ళి కూర్చుంటే వేరే బ్యాటరీ గురించి వచ్చి లేదు నాకు ఎక్సైడ్ కావాలంటే కస్టమర్ని మోటిఫై చేసేవాడిని. ఉమ్, సార్ ఈ బ్రాండ్ సేమ్ అన్నప్పుడు అదే బ్రాండ్ ఇచ్చాను వాడు. ఉమ్, కానీ దాంట్లో అడ్వాంటేజ్ అంటే ఇది వచ్చేసి స్పాట్ రీప్లేస్మెంట్ ఇస్తాం, వారంటీ. ఉమ్, కంపెనీకి నీకు సంబంధం లేదు, ఉమ్, నీకు షాప్ అతనికి. ఉమ్. సపోజ్ మ్యూచువల్ రిలేషన్. మేము ఉన్నాం. ఉమ్, ఈ బ్రాండ్ ఎస్ఎఫ్ అన్నది ఫేస్ వాల్యూ. ఉమ్, కస్టమర్ వచ్చి ఎవరు వచ్చి నాకు ఈ బ్రాండ్ కావాలని అడగడు. ఉమ్, కాబట్టి ఉమ్, అట్లా నేను ఏం చేశానంటే డీలర్కి అథారిటీ ఇచ్చేసాను. ఉమ్, మీకు బ్యాటరీ ప్రాబ్లం వస్తే వారంటీ కార్డు ఉంటే ఇమ్మీడియట్ రీప్లేస్ బ్యాటరీ, ఇమ్మీడియట్ రీప్లేస్ చేయాలి, నాకు ఇన్ఫార్మ్ చేయాలి. మళ్ళీ సేమ్ కొత్త బ్యాటరీ నేను మీకు ఇచ్చేస్తాను. ఉమ్. వారంటీ కార్డు లేకుండా ఉన్నా మీ బిల్ ప్రకారం ఉందా, మీరు అమ్మారా, డన్. పర్సనల్ రిలేషన్షిప్. కంపల్సరీ 100%. నేను అష్యూర్ ఇచ్చాను వాళ్ళకి, ఏమని, మీరు కంపల్సరీ ఈ బ్రాండ్ ప్రమోట్ చేయాలంటే వాళ్ళకు కూడా ఉండాలి కదా. ఇప్పుడు బ్రాండ్ చేస్తున్నట్టు వాళ్ళకి నమ్మకం కావాలంటే ఏంటి, మనం నమ్మకం ఇస్తేనే వాళ్ళు ముందుకు చేయగలుగుతారు. రైట్. మార్కెట్లో ఎట్లా ఉందంటే మీరు బ్రాండ్ తోటి పని లేదు, బ్రాండ్కి ఒక 50% ఉన్నారు, 50% వచ్చి సర్వీస్ ప్లస్ అక్కడ షాప్ ట్రస్ట్ చేసేవాళ్ళు. ఈ షాప్ ట్రస్ట్ చేయొచ్చు, ఈ నెలను చూస్తున్నా అని ఆ విధంగా. ఇప్పుడు ఎడ్యుకేషన్ పీపుల్స్ అంతా బ్రాండ్ మీద వెళ్ళిపోతారు. అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఏం చేస్తారు, బ్రాండ్ని చూడరు. వాళ్ళు నువ్వు ఏది ఇచ్చినావో నేను అది తీసుకుంటా, నాకు సర్వీస్ కావాలి, బ్యాటరీ ఖరాబ్ అయిందంటే దీన్ని వేస్తున్నాడా నేను షాప్కి వస్తా, నాకు బ్రాండ్ తోటి పని లేదు. అట్లా ఆ విధంగా నేను ఏం చేశానంటే ఎస్ఎఫ్ అంటే విఎన్ అంటే ఎస్ఎఫ్, అట్లా బ్రాండ్ క్రియేట్ చేశాను. క్రియేట్ చేసి బాగా ఒక 10 ఇయర్స్ వాళ్ళకు, సపోజ్ నాకు ఒక 10 lakhs వచ్చింది అనుకోండి, అందులో ఒక 7 lakhs వాళ్ళకే ఎక్స్టెండ్ చేసాం. వాళ్ళకి చిన్న గిఫ్ట్లు కానీ చాలా మందికి ఇచ్చాం డీలర్లకి. ఒక అతనికి రాయల్ ఎన్ఫీల్డ్ 2 సార్లు ఇచ్చాము బుల్లెట్, ఒక అతనికి యూనికాన్ 2 times ఇచ్చాను. అంటే మేము ఎవ్రీ ఇయర్లీ మార్చ్ మాకు ఫైనాన్స్ ఇయర్ అయిపోగానే ఏప్రిల్ ఇమ్మీడియట్ నేను మీటింగ్ పెట్టేవాడిని. కంపెనీ నుంచి నాకు ఏమైనా స్కీమ్స్ ఇయర్ మొత్తం వచ్చాయి అనుకోండి, సపోజ్ 10 lakhs స్కీమ్ వచ్చింది అనుకోండి, 8 lakh రూపీస్ నేను డిస్ట్రిబ్యూట్ చేసేవాడిని. డీలర్లకి నేను డిస్ట్రిబ్యూటర్ని, కంపెనీ నాకు స్కీమ్ ఇచ్చేది, ఆ స్కీమ్ మొత్తం నేను తినొచ్చు, కానీ నేను బ్రాండ్ ప్రమోట్ చేయాలంటే వాళ్ళకి ఏదైనా ఒకటి చేయాలి కదా. కాబట్టి నాకు వచ్చిన 10 lakhs లో 8 lakhs రూపీస్ నేను తీసేసి వాళ్ళకు ఒక ఫిగర్ ఇస్తుంటే, సపోజ్ నువ్వు 10 lakhs చేసావు అనుకోండి పాయింట్స్, నీకు ఒక రాయల్ ఎన్ఫీల్డ్ ఇప్పిస్తా. వాళ్ళ దగ్గరలో 80,000 వరకు వచ్చే వాళ్ళకి, సరే బాస్ తీసుకోండి మీరు నాకు సపోర్ట్ చేశారు, ఇంకా 20,000 పాయింట్స్ నేను కలుపుతా అని చెప్పేసి వాళ్ళకు ఒక ఇద్దరికి రాయల్ ఎన్ఫీల్డ్ ఆ ఇయర్ మోటివేషన్లో వాళ్ళకి ఏదైనా కావాలి, బ్రాండ్ అమ్మాలంటే వాళ్ళకి ఏమైనా కావాలి కదా. ఇప్పుడు వాళ్ళు కూడా కస్టమర్ కన్వర్ట్ చేయాలంటే వాళ్ళకి ఏదో ఇన్కమ్ ఉండాలి బ్యాక్ నుంచి. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే బ్యాక్ నుంచి వాళ్ళకి పుషింగ్ చేసేవాళ్ళం, ఈ బ్రాండ్ చేస్తే నీకు ఇంత మార్జిన్ ఉంది. ఫస్ట్ టైం వచ్చి వెహికల్స్ ఇచ్చాను అందరికి, ఒక 10 vehicles, ఒక మెయిన్ డీలర్స్. మీరు ప్రాఫిట్స్ ఏమి ఉంచుకోలేదు ఎప్పుడు? 8 lakhs వస్తే నేను 2 lakhs ఉంచుకున్నాను. అంటే మాక్సిమం మీరు డిస్ట్రిబ్యూట్ చేశారు. నేను ఎట్లా అంటే నాకు రిటైలర్ మార్కెట్ నాకే ఉంటుంది మార్జిన్, నాకు స్పెషల్ స్కీమ్స్ వస్తున్నాయి. సపోజ్ 100 బ్యాటరీలు కొడితే మంత్ ఎండ్ లో ఒక 30 lakhs కావాలి వాళ్ళకి, కంపెనీ వాళ్ళకి. అప్పుడు నేను నెగిషియబుల్ చేసుకుంటుండే వాళ్ళ దగ్గర. సపోజ్ 30 lakhs కొడితే నాకేంటి మార్జిన్, స్పెషల్ డిస్కౌంట్ ఒక 5% 30 lakhs. ఆ స్పెషల్ డిస్కౌంట్ ఏదైతే నాకు ఇయర్లీ వస్తుంది, అది ఆ డిస్కౌంట్ 12 months నేను అక్కడ పెట్టుకొని ఈ 12 lakhs మంత్లీ ఇన్కమ్ అనేది ఉంటుండే మనకి. ఆ స్పెషల్ డిస్కౌంట్ డబ్బులన్నీ పెట్టి ఈ విధంగా వాళ్ళకి నేను డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళం. అంటే వాళ్ళు
వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ ఇప్పుడు డైలీ తీసుకొని వెళ్తే అది వాళ్ళకు తెలియదు. హ్మ్. ఒకేసారి మనం ఇచ్చినామనుకో వాళ్ళకి గుర్తుండిపోతది. అరే! పలానా డిస్ట్రిబ్యూటర్ ఇది ఇచ్చాడు. హ్మ్. నెక్స్ట్ వేరే వాళ్ళొస్తే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరు వీళ్ళు. హుహు. ఏదున్నా గాని మేము వీళ్ళ ద్వారానే వెళ్తాం. మాకు సర్వీసు ఉంది మన దగ్గర. హ్మ్. మనం రెగ్యులర్‌గా వెళ్తున్నాం వాళ్ళకి. హ్మ్. టచ్‌లో ఉంటున్నాం. హ్మ్. తర్వాత మనం వీక్లీ ఒకసారి ఎళ్లి హ్మ్. కలవడం జరుగుతుంది. కంపెనీ నుంచి ఏమైనా స్కీమ్స్ టీ షర్ట్ గాని, పెన్స్ గాని, హ్మ్. ఇంకా వేరే ఏమన్నా గాని వస్తే వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. అదే విధంగా ఇది వాళ్ళకు ఒక కాక్టైల్ పార్టీ లాగా మంత్లీ హ్మ్. అంటే ఇయర్లీ 6 మంత్స్‌కి ఒకసారి కంపెనీ వాళ్ళు మీటింగ్ పెడుతున్నారు. అన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇదే విధంగా వాళ్ళకి ప్రమోట్ చేస్తే వాళ్ళు కూడా ఎక్కడ ఏ డీలరు యాక్చువల్లీ మేము ఎస్ఎఫ్ సోనిక్ అండ్ మార్కెట్‌లోకి వచ్చినంక అమెరాన్ కూడా 50% తగ్గిపోయింది. అంటే మా ఏరియాలో నేను మొత్తం చెప్పట్లేదు. ఆ! నాకు ఏదైతే డిస్ట్రిబ్యూటర్ ఏరియాలో ఉన్నాడో నా ఏరియాలో, హ్మ్. ఆ డిస్ట్రిబ్యూటర్ కూడా వచ్చి ఈ వీఎన్ అంటే ఎవరు అన్న స్థాయికి తీసుకెళ్ళాను ఎస్ఎఫ్‌ని. హ్మ్. తీసుకెళ్ళి అన్నీ చేసి అన్నీ అయిపోయినాక ఆ కంపెనీలో ఏమైపోయిందంటే ఇన్ని చేసాము, స్కీమ్స్ ఇచ్చాం అనంగా ఈ ఏదైతే మనకు అపోజిషన్ బ్రాండ్ ఉందో అమెరాన్ ఆ టైంలో వాళ్ళొక స్కీమ్ ఎప్పటినుంచో లాంచ్ అవుతుంది వాళ్ళది. ఈ కంపెనీ వాళ్ళు ఈ డిస్ట్రిబ్యూటర్ మొత్తం ఇది చేస్తున్నాడు, ఈయన ఓన్లీ చేస్తున్నాడు అని చెప్పేసి ఆల్ ఇండియా ఒక స్కీమ్ రెడీ చేశారు. హ్మ్. అక్కడి నుంచి మార్కెట్ ఫాల్ డౌన్ అయింది వాళ్ళు. హ్మ్. ఎందుకంటే నేను కస్టమర్‌కి ఏ రోజైతే నేను చేస్తున్నానో నా మార్జిన్‌కి నాకే వాళ్ళు మార్జిన్ ఇన్నప్పుడు నేను మళ్ళీ డీలర్‌కి ఎట్లా ఇవ్వాలి? హ్మ్. కాబట్టి చెప్పేసాను. ఈ స్కీమ్ వర్కౌట్ కాదని చెప్పేసి నేను ఫస్ట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఎందుకంటే వాళ్ళు చెప్పలేదంటే బాగుండదు కదా! వాళ్ళకి ఫస్ట్ చెప్పేసాను. బాస్ ఇది కంపెనీ స్కీము. నా ఓన్ స్కీమ్ ఏం లేదు ఇప్పుడు. హ్మ్. లేదు మీరే ఇచ్చారమ్మన్నారు అంటే మరి ఆ రూల్స్ వాళ్ళు ఆల్ ఇండియా ఒకటి చేశారు. హ్మ్. మనకు వర్కౌట్ అప్పటి నుంచి బ్రాండ్ నేమ్ తగ్గింది. అక్కడి నుంచి ఎప్పుడైతే కరోనా స్టార్ట్ అయిందో హ్మ్. అప్పటి నుంచి ఈ రెగ్యులర్ మార్కెట్ అనేది ఆన్‌లైన్ మార్కెట్‌కి వెళ్ళిపోయింది. హ్మ్. అంటే షాప్‌కొచ్చి కొనడం, షాప్‌కొచ్చి డిజిటలైజేషన్ ఎక్కువైంది. ఎంక్వైరీ చేయడం హ్మ్. అది 80% తగ్గిపోయింది. హ్మ్. ఏదున్నా ఆన్‌లైన్ ప్రొడక్ట్ ఆన్‌లైన్‌లో చూసుకోవడం. అంటే వాళ్ళు ఏదైతే ఆ 3, 4 మంత్స్ ఇంట్లో ఉండి హ్మ్. అంతా డిజిటల్ దానికెళ్ళిపోయారు. హ్మ్. ఏదైతే మనం ప్రొడక్ట్ కొనాలంటే ఆన్‌లైన్ సెర్చ్ చేయడం. హ్మ్. ప్రతి ఒక్కటి అట్లా అయిపోయింది. గూగుల్‌కి అలవాటు అయిపోయారు. హ్మ్. ఏమన్నా కావాలంటే గూగుల్, ఏదైనా చేయాలంటే గూగుల్. అట్లా బ్రాండ్ కూడా ఏదైందంటే ఓపెన్ మార్కెట్ అయిపోయింది. హ్మ్. ఈ ఓపెన్ మార్కెట్ వల్ల ఏమైతుందంటే స్కీమ్ చాలా వచ్చేసి ఈ ఆన్‌లైన్ ప్రొడక్ట్ వల్ల కూడా హ్మ్. రేట్స్ అనేవి తగ్గిపోయాయి. హ్మ్. బాగా అంటే ఏదున్నా ఆన్‌లైన్ ప్రొడక్ట్ ఎట్లా తీసుకోవాలంటే నో వారంటీ, నో గ్యారంటీ ప్రొడక్ట్ తీసుకోవాలి. హ్మ్. వారంటీ, గ్యారంటీ ప్రొడక్ట్ ఆన్‌లైన్‌లో తీసుకుంటే కంపెనీ వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. హ్మ్. ఆన్‌లైన్‌లో తీసుకుంటే వారంటీ ఇవ్వట్లేదు. హ్మ్. ఎవరైతే కొన్నారో అక్కడ తీసుకోండి. అట్లా ఇప్పుడు మేము కూడా ఏం చేసామంటే ఈ కంపెనీ వాళ్ళు ఎస్ఎఫ్ వాళ్ళు మనకు కొంచెం సపోర్ట్ చేయట్లేదు సర్వీస్. హ్మ్. మనం కూడా ఏం చేసామంటే మల్టీ బ్రాండ్‌కి వచ్చేసాం. హ్మ్. మల్టీ బ్రాండ్ నుంచి మనకి ఎక్కడైతే డిస్ట్రిబ్యూటర్ కాన్సెప్ట్ ఉందో సేమ్ మళ్ళా ఏదైతే 2011లో మనం ఎండ్ కస్టమర్ సర్వీస్ ఇచ్చామో హ్మ్. మళ్ళా సేమ్ ఇప్పుడొచ్చేసి సర్వీస్ ఓరియెంటెడ్. అదే సర్వీస్‌కి వచ్చేసాము. హ్మ్. ఆ డిస్ట్రిబ్యూటర్ కాన్సెప్ట్ ఉన్నది హ్మ్. డిస్కంటిన్యూ చేసేసాం. హ్మ్. ఇప్పుడు ఏదైతే ఆటోమొబైల్ షాప్ ఉందో రిటైలర్ కౌంటర్ మన ఓన్ కౌంటర్ హ్మ్. ఏదైతే ఫస్ట్ షాప్ తీసుకున్నామో అదే షాప్‌ని డెవలప్ చేసుకుంటాం. ఈ ఇప్పటివరకు స్థాయికొచ్చారు. ఈ స్థాయికి వచ్చాం. చాలా ఇన్‌స్పిరేషన్ స్టోరీ నరసింహ గారు. హ్మ్. ఒకసారి మీ ఆఫీస్ చూద్దామా? ఓకే సార్ ఆ! వెళ్దాం. చూపిస్తాను మీకు ఆఫీస్ మొత్తం. ఇది నరసింహ గారు, వేణు గారు స్టార్ట్ చేసిన ఫస్ట్ ఆఫీస్. చాలా చిన్నగా ఉంది. చూద్దాం పదండి. ఇదేంటిదండి? ఇది యాక్చువల్ సర్వీస్ రూమ్. ఇదొచ్చేసి నేను ఇన్వర్టర్ చేస్తాను. ఇక్కడ గిన్వర్టర్ టెస్ట్ చేసుకుంటాను. ఇక్కడ ఇన్వర్టర్ అన్ని టెస్ట్ చేస్తాను నేను. ఇన్వర్టర్ ఏదైనా ఉంటే పీసీబీ లెవెల్‌లో చేస్తాను. ఒకవేళ మనతోటి కావాలంటే కంపెనీతో టై అప్ ఉంది మనకి. అవునా? అన్ని బ్రాండ్‌తో. ఇదేమో టూ వీలర్ చార్జరు. టూ వీలర్ గాని చార్జ్ చేస్తాం. అదేమో ఇన్వర్టర్ బ్యాటరీస్. ఇన్వర్టర్ అన్ని చార్జ్ చేస్తాం. హ్మ్. ఇది మన సర్వీస్ సెక్షన్. సర్వీస్ సెక్షన్. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనం సేల్స్ ఉంది ఇది. స్టాక్ మెయింటైన్ చేయడం. ఇది ఇక్కడ స్టాక్ మెయింటైన్ చేయడం. స్టాక్ ఇదంతా ఇంతకుముందు అంతా ఎస్ఎఫ్ ఉండే. బట్ ఇప్పుడు అమరాన్ ఎక్సైడ్ అయిపోయింది. ఇంతకుముందు ఎస్ఎఫ్ ఉండే ఇప్పుడు అంతా ఎక్సైడ్ అమరాన్ అని అయిపోయింది అనమాట స్టాక్. ఇది మనది గోదాము. అది వచ్చేసి మనకి మెయిన్ షోరూమ్. న్యూ మోడల్. ఇది మన షోరూమ్ ఇది. సర్వీస్ ఏదైతే ఉందో ఇది మెయిన్ షోరూమ్. ఇది షోరూమ్ అండి స్టార్టింగ్ లో.
బ్రాండింగ్ అనేది అంత ఎస్ఐపి ఉంది. ఇప్పుడు చేంజ్ చేయాలి ప్రస్తుతం అనేది చేంజ్ చేయాలనుకుంటున్నాం. మళ్ళీ ఎస్ఐపి వాళ్ళు మళ్ళీ అప్రోచ్ అవుతారు, చేయండి చేయండి అంటే. ఒకసారి బయటికి వెళ్ళి లొకేషన్ కూడా చూద్దాం. చూడండి ఈ విఎన్ పవర్ సొల్యూషన్ ఎక్కడుందంటే వెస్ట్ మారేడుపల్లి వెస్ట్ మారేడుపల్లి పోలీస్ స్టేషన్ పక్కలో ఉంది. సో చూశారు కదా మన నరసింహ గారు ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చారో మనకు తెలిసింది కదా. సో తన స్టోరీ ఇతరులకు మోటివేషన్ కావాలని కోరుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.